మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. 5 వీక్స్ లో చూసిన గేమ్ అమర్ది కాదు అని అది నీకు నచ్చలేదు. నేను మాట్లాడే విధానం నీకు నచ్చలేదు. అసలు అమర్ ఎప్పుడు ఆట మొదలు పెట్టాడు? ఇలాంటి క్వశ్చన్ మార్క్స్. ఒక తల్లికి, ఒక పిల్లానికి, ఒక ఫ్రెండ్కి ఎలాంటి ఫోటోలు 39,000 చేంజ్ మీమ్స్ ఉన్నాయి నా మీద. 39,000. సో హైయెస్ట్ రికార్డ్ నాది. ఓకే. విజయ్ సేతుపతి గారి దగ్గరికి వెళ్ళిందంట అమర్ అనే పేరు, తమిళనాడుకి కూడా వెళ్ళింది. ఇంకేం కావాలి? థ్యాంక్ యూ రాజా. అంటే ఏ సీజన్ లో ఫ్యామిలీస్ చిల్ అవ్వాలి? హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ని సోషల్ మీడియాలో జనాలందరూ ఎతుకుతూ ఉన్నారనమాట. ఆఫ్టర్ బిగ్ బాస్ 7 తర్వాత అసలు ఆ పర్సన్ ఏమైపోయాడు, ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి చాలామంది ఫ్యాన్స్, కొంతమంది మెసేజ్ కూడా పెట్టారు, అమర్ అన్న ఇంటర్వ్యూ చేయండి అక్క అని చెప్పి. సో మీ అందరి కోసం ఇవాళ BB7 అంటే అఫీషియల్గా టైటిల్ తీసుకురాకపోయినా అభిమానుల అందరి మనసు గెలుచుకున్న అమర్దీప్ చౌదరి మనతో పాటు ఉన్నాడు. హలో అమర్, నందు, ఎలా ఉన్నావు? సూపర్. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అందరూ ఆ ఛానల్కి ఈ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, అదే డిస్కషన్లు మాట్లాడడం, ఇవన్నీ చేశారు. బట్ అందరికంటే ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ ఫేస్ చేసిన అమర్ మాత్రం హ్యాపీగా టెంపుల్స్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అసలు దాని గురించి చిల్ అవుతుందన్న. నాకు వచ్చిన ఏదైతే పాజిటివిటీ ఉందో, నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని చూసుకుంటూ హ్యాపీగా అంటే ఇన్ని మంత్స్ నేను ఫ్యామిలీని కానీ నా పర్సనల్ స్పేస్ని నేను మిస్ అయ్యాను కదా. బయటకు వచ్చాక కూడా మనకి ఎందుకు ఇదంతా, చిల్ అయిపోదాం, ప్రశాంతంగా చిల్ అవుతుందని అంతే. సో ఫేమ్ అయ్యాను అంటావా, నేను ఒక రామా అనే ఫేమ్తోనే లోపలికి వెళ్ళాను. సో మళ్ళీ అమర్దీప్ అనే ఫేమ్తోనే బయటికి వచ్చాను. ఆ ఫేమ్ని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాను. యాక్చువల్గా అమర్దీప్ రామాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆ పాజిటివిటీతో అమర్దీప్ లోపలికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు. సో స్టార్ మా నిన్ను ఎంత లేపిందో అంతే డౌన్ చేసేసింది ఫస్ట్ 5 వీక్స్లో. నీ ఫ్యాన్స్ చాలామంది దిస్ ఈజ్ నాట్ అమర్ అన్న ఇది కాదు, ఈ 5 వీక్స్లో చూసిన గేమ్ అమర్ది కాదు అని చాలామంది కూడా కమెంట్ సెక్షన్స్లో అవి కమెంట్ చేశారు. అసలు అప్పుడు నీకేమైంది ఆ 5 వీక్స్? అంటే అసలు ఎందుకు ఆడలేకపోయింది? స్టార్ మా డౌన్ చేయలేదు. స్టార్ మా ఈజ్ యూస్ టు సపోర్ట్ ఎప్పుడు నాకు, ఎందుకంటే నేను స్టార్ మా ప్రోడక్టే కాబట్టి నన్ను ఎప్పుడు స్టార్ మా డౌన్ చేయదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ నేను లోపల ఉన్న పరిస్థితుల వల్ల డౌన్ అయ్యింటనే తప్ప ఛానల్ ఎప్పుడు అసలు సమస్య లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ హ్యాండ్. ఆడిన వాళ్ళని లేపుతారు, లేని వాళ్ళని ఎలా ఉంది మనం అలానే చూపిస్తారు తప్ప స్టార్ మా ఎప్పుడు నాకు సపోర్ట్ అయ్యి ఉంటుంది తప్ప డౌన్ చేయదు. ఫస్ట్ 5 వీక్స్ అంటావా, అది చాలామంది అడిగినా నేను చెప్పడం ఒకటే. ఫస్ట్ 5 వీక్స్లో అంత ప్రణాళిక పెట్టుకొని రాలేదు కదా. బ్యాక్ ఎండ్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది తెలియలేదు. నోటికి వచ్చింది మాట్లాడా, నచ్చినట్లు ఉన్నా. ఎందుకంటే ఇది నేను ఇలానే ఉంటాను. మీరు అంటారు కదా, ఇప్పుడు మాస్క్ లేకోకుండా ఉండాలి, నువ్వు 100 మాస్కులు పెట్టినా సరే నా ఒరిజినాలిటీ వస్తుంది తప్ప నాకైతే మాస్క్ రాదు. అంత మాస్క్ వేసుకొని నటించాల్సినంత ఓపిక అయితే నాకు లేదు. నాకు చుట్టూ కొద్దిగా ఉన్న నెగిటివిటీకి కొంచెం మనుషులు నాకు కనెక్ట్ అవ్వకపోవడానికి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి పరిస్థితులు సెట్ అవ్వాలి, ఫుడ్, స్లీపు, ప్రెషర్స్, ఇవన్నిటికీ ఒక్కసారికి ఏంటంటే అలవాటు పడడానికి టైం పట్టింది. నాకు ఇంత టైం పట్టింది. ఈ టైం మధ్యలో ఇంక జరగాల్సినవి ఏవేవో జరిగాయి, గొడవలు అన్నీ. ఓకే, నేను ఇప్పుడు నాకు బయట ఏం జరుగుతుందో తెలియదు, లోపల నాకు నచ్చినట్టుగానే ఉన్నానా, నచ్చినట్టుగానే మారుతున్నానా, అది నీకు నచ్చలేదు. నేను మాట్లాడే విధానం నీకు నచ్చలేదు, కానీ ఇది అమర్ ఒరిజినాలిటీ. అంతేగాని ప్లెయిన్గా కూల్గా ఉండి మాట ముందు ఒక మాస్క్ వేసుకొని ఈ టైంలో ఇలా ఉండి ఈ టైంలో అలా ఉండడం అయితే నాకు రాదు, అది నాకు రాలేదు. అది ఎన్ని సంవత్సరాలు వేసినా కానీ నాకు అది రాదు. ఓకే, అసలు అమర్ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాడంటే ఏం చెప్తావు? నేను వెళ్ళిండేది ఇప్పుడున్న అమర్కి ఇంకొక రేంజ్ అమర్ కావాలి,
ఇంకొద్దిగా పేరు తెచ్చుకోవాలి, అది ఓన్లీ బిగ్ బాస్తో సాధ్యమవుతుంది. ఒక పెద్ద రియాలిటీ షోలో చాలా వరకు, ఎందుకంటే దానివల్ల ఇంకా ఎక్కువ పేరు వస్తుంది, నాకంటూ ఒక మంచి ఇంకా పెద్ద వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తుంది నాకు. సో అలాంటి ఒక గుర్తింపు నాకు కావాలి, ఎందుకంటే నేను పేరు కోసమే కష్టపడినాను. అది ఐ డ్రీమ్లో బాగా తెలుసు. పేరు కోసం నేను ఇక్కడ చాలా కష్టపడినాను. ఆ పేరు కావాలి. పేరు అంటే నాకు క్రేవింగ్స్. నేమ్ అండ్ ఫేమ్ అనేది నాకు క్రేవింగ్స్. మనీ ఈజ్ సెకండరీ థింగ్. నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ నాకు క్రేవింగ్స్. అది ఎక్కువ నాకు పిచ్చి. దానికోసం లోపలికి వెళ్ళాను. అంటే బీబీ హౌస్లో ఫిల్టర్స్ లేకుండా ఫస్ట్ నిన్ను ట్రోల్ చేసినా కూడా తర్వాత ఫిల్టర్స్ లేకుండా ఆడింది ఎవరైనా ఉంటే అది అమర్దీప్ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా నీ నేమ్ కింద పెట్టేసుకున్నావు. సో అసలు ఫస్ట్ 5 weeks నువ్వు గేమ్ ఆడలేదు, అసలు దానికి పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తావు? నాకు అదే అర్థం కావట్లేదు. ఫస్ట్ 5 weeksలో నేను గేమ్ ఆడలేదు అంటున్నారు, మిగిలిన వాళ్ళు ఏం పోటీ చేసి అన్నారు. అసలు అమర్ ఎప్పుడు ఆట మొదలు పెట్టాడు? ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ కూడా నాకు అర్థం కాదు. ఆడలేదని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. సరే ఏం ఆడలేదు, ఫస్ట్ వీక్ బీస్ట్ టాస్క్ అదొకటే జరిగింది. వెళ్ళగానే ఓకే ఓడిపోయాము, హౌస్ మేట్ సందీప్ మాస్టర్ అయ్యారు, అయిపోయింది. రెండో వారంలో మహాబలి రణధీర. నేను దాంట్లో గేమ్ ఆడలేదా? ఆ యావరగాన్ని పట్టుకొని నించుని నేనే కదా. మరి ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడినాము, మళ్ళీ ఆ గ్రూప్లో నేను కూడా గేమ్ ఆడినా కదా. నేను కూడా అందరితో కలిసి లాగితేనే కదా ఆ పక్కలు ఇటుపక్క వస్తారు. మరి అది కూడా గేమ్ ఆడినట్టే కదా. లేచాను, మాట్లాడుతున్నాను. గేమ్ అంటే గేమ్ ఆడడం ఒకటే గేమ్, కానీ అందరూ అంటారు ఆడినోళ్ళే గేమ్ అని. అక్కడ మనం ఉండే ప్రవర్తన కూడా గేమే కదా. అలాంటప్పుడు నేను నాలాగా నేను ఉండడం కూడా గేమే కదా అది. సరే మన థర్డ్ వీక్ వెళ్దాం. థర్డ్ వీక్ వెళ్తే ఏమైంది, హెయిర్ కట్ది. నేను ఇవ్వను. నేను ఇవ్వను. నీకు ఇష్టం నువ్వు ఇచ్చుకో, నేను ఇవ్వను. నాకు అది నాకున్న ప్రాబ్లమ్స్ నాకునే, నేను చెప్పుకున్నా, నేను ఇవ్వను. అంతకు మాత్రం ఆడినట్టు కాదే. అంటే నేను ఇవ్వను అని నేనే బ్యాక్ ఆఫ్ అయ్యాను. ఇంకా నువ్వేం నాకు చెప్పేది? నాకు అర్థం కాదు. ఆ రోజు బిగ్ బాస్తో నేనే అన్నాను, బిగ్ బాస్ నేనే గివ్ అప్ ఇస్తున్నాను అని నేనే ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత నువ్వు ఆడలేదని చెప్పడం ఏంది? నాకు అర్థం కాదండి. అరే నాకు ఇష్టం, నాది నా ఇష్టం. నా పర్స్పెక్టివ్ని కూడా నువ్వు నువ్వు ఆడలేదంటే, ఇచ్చి ఆడడం గేమ్ అయితే ఇవ్వకుండా ఆడడం కూడా గేమే నా వరకు. సో నీ గేమ్ నువ్వు జెన్యూన్గా ఆడా. సరే 4th వీక్ వద్దాం. బీబీ బ్యాంక్ టాస్ జరిగింది. మళ్ళీ బజార్ కొట్టాను కదా, కాయిన్స్ తీసుకున్నాను కదా. ఎవరు, నేను, రతిక, తేజ, గౌతమ్ గారు మేము గేమ్ ఆడాం కదా. మళ్ళీ అది గేమ్ కాదా? ఈ గేమ్ ఆడినాను. మరి చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా, ఆడలేదా? మళ్ళీ అప్పుడు కనపడలేదా? బేసిక్గా చూపించలేదేమో అయితే, లేదా వీళ్ళేమో చూడలేదేమో అయితే. సరే 5వ వారానికి వద్దాం. బడ్డీ టాస్క్ ఆడాను మాస్టర్తో. సరే ఆ పర్టికులర్ గేమ్స్లలో ఫౌలు అని ఎగిరారు. సరే బడ్డీ టాస్క్ ఆడేటప్పుడు ఫస్ట్ టాస్క్ స్లామ్ టాస్క్. స్లామ్లో టీత్ తీసుకొని రావాలి. నేను స్లామ్లో వెళ్తున్నప్పుడు మాస్టర్ తిరిగి వచ్చి గంట కొట్టింది మాస్టర్. నేను కొట్టానా? నేను కొట్టలేదు. నాకేమనిపించింది, ఓకే ఈయన కొట్టాడు, పోతే పోయింది, మళ్ళీ మనం కంప్లీట్ చేసి కొట్టచ్చులే. 25 నిమిషాల గ్యాప్లో ఎవరు కొట్టలేదు. సరే నేను వెళ్ళి కొట్టాను, అన్నీ కంప్లీట్ చేసి పెట్టి. నేనేమనుకున్నాను, సరే కొట్టినా సరే మళ్ళీ కొట్టచ్చులే అనుకున్నాను. సరే స్టాండ్ తీసుకున్నాను. ఇప్పుడు తప్పో రైటో నన్ను నమ్మి ఒక బడ్డీ ఉన్నప్పుడు సరే నేను అది కరెక్ట్ అని చెప్పి నేను స్టాండ్ తీసుకున్నాను. అందులో తప్పేముంది? నీ ఫ్రెండ్తో నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు ఓకే తప్పైనా సరే నువ్వు సపోర్ట్గా నించో, నువ్వు నీకంటూ ఒక డిఫెండ్ చేసుకోవాలి. జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళ బుద్ధి ఏమైంది? నేను డిఫెండ్ చేసుకుంటా, నువ్వెందుకు ఇచ్చావు మరి? నేను డిఫెండ్ చేసుకుంటా, నువ్వెందుకు ఇచ్చావు మరి? సరే అదే అయిపోయింది. ఫ్రూట్ నింజాలో లెగ్ ముందు పెట్టి ఆడాను అని చూపించారు. అవును, ఆ లెగ్ ముందు పెట్టి ఆడా. నా చూపు బాగా చూస్తే గ్రీజ్ మీద ఉందా, ఎదురుగా బకెట్ మీద ఉందా? కావాలని ఆడినోడు ఇలా చూసుకొని ఆడతాడు. నేను ఆ బాస్కెట్నే చూస్తేస్తున్నా, ఆ లైన్ని క్రాస్ చేస్తున్నాను సంగతి నేను పూర్తిగా మర్చిపోయా. ఓకే, ఒకసారి అది కూడా చూడమను. ఫౌల్ ఆడుతున్నాను నేను కాలు మాత్రం చూస్తున్నాను కదా, నా కంటి చూపు కూడా చూడమను. ఎక్కడ చూస్తున్నాను, దేన్ని చూస్తున్నాను, ఎక్కడుంది నా లుక్ అనేది చూడమను. సరే మాస్టర్ దాంట్లో ఏదో గుజ్జు అంతా వేసి నింపి పెట్టాడు. బిగ్ బాస్ సడన్గా ఏమన్నారు, మొత్తం అదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్పు ఎంత అన్నారు. నేను సంచాలక అనే విషయం నాకు ఎప్పుడు వీకెండ్లో తెలిసింది, నాకు తెలియదు. సంచాలకని నేను తెలిసింది అంటే నేను ఏదో పెట్టావని తీసేవాని కదా. గుజ్జు నేను పెట్టానా? మరి నేను ఎక్కడ ఫౌల్ అన్నాను? సరే ఆ రెండింటిని ఫౌల్ అని కన్సిడర్ చేశారు. ఓకే ఫౌల్, 2 ఫౌల్స్ అయ్యాయి. దొంగ టాస్క్లో లోపలికి వెళ్ళి నేను 4 తీసుకొచ్చాను కదా లోపలికి వెళ్ళి. మరి నేను ఇంకా ఎక్కడ ఫౌల్ ఆడినా? అంటే మిగిలిన వాళ్ళు దాచుకునేది కనపడలేదా? దాచిపెట్టుకొని పక్కన పెట్టుకునేది కనపడలేదా? మరి అలాంటి అయితే ఆ రోజు మళ్ళీ నాగార్జున గారు ఏం చెప్పారు వీకెండ్లో, టీత్ని మొత్తం అలైన్మెంట్ చేసిన తర్వాతే గంట కొట్టాలి అని చెప్పి. మళ్ళీ ప్రశాంత్ శివాజీ అన్న కరెక్ట్గా పెట్టారా?
గౌతమ్ సుబ్బేమని కరెక్ట్గా పెట్టారా? ఆ రోజు అందరూ ఆడారు ఫౌల్ గేమ్స్, బట్ నన్ను హైలైట్ చేశారు. అంటే పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా నిన్నే హైలైట్ చేశారు అనడానికి? ఎవరిని అంటే వాళ్ళు కూడా ఫౌల్ గేమ్ నచ్చిన వాళ్ళే కదా పైకి తీసుకెళ్తారు. నిజంగా బయటకు వచ్చిన తర్వాత నేను చూసా ఎంత ట్రోల్ చేశారంటే, బిగ్ బాస్ ఒక రేంజ్ ఆఫ్ నాకు నేమ్ వస్తే రెండో రేంజ్ ఆఫ్ నేమ్ వీళ్ళే ఇచ్చారు. అసలు ఏమి ట్రోల్స్ తెలుసా? అసలు ఇంతకన్నా ఎవరికైనా ఇంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందా? ఎంత బ్యాక్గ్రౌండ్ పబ్లిసిటీ తెలుసా? లైఫ్ లో ఏం జరిగినా చిల్ అవ్వాలి బ్రో అన్నట్టు. నా సావి రంగం మామూలుగా లేదు అసలు. అంటే నా గురించే డిస్కషన్, నా గురించి నిజంగా అరే ఎంతమంది మీరు అసలు నా గురించి మాట్లాడుతున్నారు. నిజంగా నాకన్నా అట్లీస్ట్ నేనైతే ఊర్లో హ్యాపీగా వెళ్ళి మంచిగా మూవీస్ చూస్తూ కూర్చున్నాను, గేమ్స్ ఆడుకున్నాను, గన్ ఫైరింగ్ చేసుకుంటున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నా గురించి మాట్లాడుకుంటుంటే నాకు అయితే నా గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఓకే డన్. యూట్యూబ్లో చాలా మంది పాపం ఏవేవో స్టోరీస్ రాసి కొంచెం శాలరీస్లో అమౌంట్ కూడా ఎర్న్ చేసినట్టున్నారు. ఎంతమందికి లైఫ్ ఇచ్చావేంటి అమర్? లెట్ దెమ్ డూ, హ్యాపీగా చేసుకోమా. నేను అందరికీ నెగిటివిటీ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, బ్రో ఐ డోంట్ కేర్, చేసుకోండి, ఎంత చేస్తారో చేసుకోండి, ఐఎమ్ హ్యాపీ. కానీ ఒక్కటే నందు నేను చెప్పాలనుకున్నది, ఆడోళ్ళని తిట్టుకోకుండా, ఆడోళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా దమ్ము ఉంటే నన్ను తిట్టమని చెప్పాను. నన్ను తిట్టమను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారనే విషయాన్ని మర్చిపోయి విచక్షణంగా ప్రవర్తించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉన్నాయి. ఒక తల్లికి, ఒక పిల్లానికి, ఒక ఫ్రెండ్కి ఎలాంటి ఫోటోలు పెట్టకూడదు అలాంటి ఫోటోలు పెట్టారు, విత్ స్క్రీన్ షాట్స్ ప్రూఫ్తో ఉన్నాయి. నేను అవి తీసుకొని ఏమన్నా చేయొచ్చు, ఎక్కడికైనా చెప్పచ్చు. కానీ ఎంత నీచంగా తయారన్నారనే విషయాన్ని నేను దాన్ని ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. మన ఇంట్లో అమ్మ అంటాం, ఒక అమ్మకి మనలో ఉన్న కొన్ని భాగాల ఫోటోలు తీసి పెడితే ఎలా ఉంటుంది? పెట్టచ్చు. అలాంటి అమ్మకు పెట్టారా? పెట్టారు కదా, తేజు కూడా పెట్టారు, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అమ్మాయిలకి పెట్టారు. అంత లేస్తుందా? వెరీ గుడ్. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆడవాళ్ళకి ఎవరికైనా ఏదైనా పెడితే వాళ్ళు కూడా ఇలానే ఊరికే ఉంటారు అంటే అప్పుడు నాకు దగ్గరకు వచ్చి అట్లా నేను ఊరికే ఉంటా. ఆ నిమిషం అవి చూసినప్పుడు నిజం చెప్తున్నాను కదా, ఎదురుగా ఉండింటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. కానీ నేను ఫీల్ అయింది అదొక విషయమే. ఒక తల్లికి, ఒక ఆడదానికి పెట్టాల్సిన ఫోటోలు కావవి. మీకు నిజంగా అంత దమ్ముంటే నేను మగోన్నే, నేను మగాడినే, నాకు పెట్టు. లేదా నన్ను పిలుస్తావా? కామెంట్ పెట్టేటప్పుడు మీ ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా పెట్టండి, లేదా నా నెంబర్ కూడా పెడతాను. రండి, నాకేం నేర్పించాలనుకుంటున్నారు, నాకేం చెప్పాలనుకుంటున్నారు, రండి కూర్చొని సంతోషంగా మాట్లాడుకుందాం. అంతేగాని ఆడవాళ్ళ జోలికి పోకండి. వాళ్ళు లోపల బాధపడుతున్నారు, లోపల కుంగిపోయి ఏడుస్తున్నారు. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎస్, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఆంటీతో, తేజుతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫోటోలు పెట్టారో తెలుసు కదా. ఎంత వల్గర్ ఫొటోస్ని, అబ్బాయిల అంగాల ఫోటోలను తీసుకొనేసి నువ్వు పెట్టి ఆడపిల్లలకి అంటే ఇంట్లో వాళ్ళకి పెట్టావే. ఏ ఫోటోలు మీకు ఎవరన్నా పెడితే నాకు అందుకే అసహ్యం వేసి నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు, బయటికి రాలేదు. నేను ఇవన్నిటినీ సీరియస్గా తీసుకొని ఉంటే నేను ఈరోజు వేరే రకంగా ఉండేవాడిని. వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ చూడలేక నేను కొద్ది రోజులు అందరికీ దూరంగా నేను బయటికి వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఓకే, మళ్ళీ ఇంక నుంచి అలాంటివి పెట్టదలుచుకుంటే దయచేసి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి చూపించి బాగుంది అనుకుంటే మాకు పెట్టండి. అంతేగా. యాక్చువల్గా యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక 10 years నుంచి నువ్వు నాకు తెలుసు, నీకున్న షార్ట్ టెంపర్, ఫట్టా కార్లు దిగి కొట్టేయడం, ఏదన్నా ఇమీడియట్ రియాక్ట్ అవుతావు. అమర్ అంటే షార్ట్ టెంపర్, వాడికి ఆ మినిట్ కోపం వచ్చేస్తుంది అని చెప్పి. బట్ ఇంత చూసిన తర్వాత బయటకు వచ్చాక అసలు నువ్వు ఎక్కడ కానీ ఒక ఇంటర్వ్యూలో కానీ బయట కనిపించడము, కమెంట్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు వచ్చిన తర్వాత, దేని గురించి నువ్వు అసలు నెగిటివ్ కమెంటే చేయలేదు. అంత పాజిటివిటీ రావడానికి అసలు రీజన్ ఏంటి? నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న పాజిటివిటీగా మాట్లాడే వ్యక్తులు, ఇంతమందిని చూసిన తర్వాత అభిమానుల్లో సరే 190 మంది తిట్టుకొని 10 మంది నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు, 10 మంది నేను నచ్చాను, హ్యాపీ, చాలా సంతోషం. ఆ 10 కాస్త 10 × 10 యాడ్ అవుతూ పోతుంది తప్ప ఎప్పుడు మైనస్ అవ్వదు. సో నేను బాధపడిందల్లా మా అమ్మకి, తేజుకి, నా అనే ఫ్రెండ్స్కి, నీతో కలిపి
అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారు, ఆర్యనకేం తక్కువ పెట్టారా, అన్నీ చూసి అదే చెప్తున్నాను కదా. ఈసారి ఇలాంటివి పెట్టేటప్పుడు మీ ఇంట్లో లేడీస్కి చూపించండి, ఇది బాగుందా, ఇలాంటి మెసేజ్ పెట్టచ్చా అని అడిగి పెట్టండి, తప్పులేదు. కొంతమంది అమ్మాయిలు కూడా పెడుతున్నారు అలాంటివి. నాకు డైరెక్ట్గా పెట్టారు కాబట్టి ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఈ విషయంలో. నేను అదే అనుకున్నాను, ఓకే మీరు అభిమానించే వాళ్ళు గొప్ప అయితే నన్ను అభిమానించే వాళ్ళు నాకు గొప్ప. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కాలి ఈ టైంలో మాత్రం. లేదు వదిలేసాను నన్ను, అంటే బేసిక్గా సీరియస్గా తీసుకుంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, నా కెరియర్ ఎండ్ అవుతుంది. దాని బదులు ఆ కాన్సన్ట్రేషన్ ఏదో నా కెరియర్ మీద పెట్టుకుంటే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ. చెప్పా కదా, నో టెన్షన్స్. ఏం చేయాలో తెలియనప్పుడు ఏదో రీల్ పెట్టావంటే నీ సిచ్యువేషన్ కి ఆ రీల్ కి చాలా మంచి సిచ్యువేషన్ లో మనకి ఏం చేయాలో తెలియనప్పుడు చిల్ అవ్వాలి. సిచ్యువేషన్స్ లో అబ్బా ఏదో చిరిగిపోతుంది నా చుట్టూ అనే ఆవేశాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ నేను ఏం చేయాలనే ఆలోచనలోకి వచ్చేసాను. తిట్టుకొని పెట్టుకొని వాడుకొని మాట్లాడుకొని పాపము వాళ్ళకి చిన్న పని ఏదన్నా ఉండాలి కదా, చేసుకోమని హ్యాపీగా. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై పాజిటివిటీ. నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న వాళ్ళు అనుకుంటున్నారేమో పెట్టే 20, 30 మంది, 40 మంది, ఒక 100 మంది అవ్వచ్చు, ఒక 100 మంది కామెంట్లు చూసిన తర్వాత అమ్మకి ఇంతమంది బ్యాడ్ ఫాలోయింగ్ ఉంది ఇంతని ఎక్స్పెక్ట్ చెయ్యరు డార్లింగ్. వాళ్ళు అనుకున్న వాళ్ళ కన్నా కొన్ని లక్షలలో ఉన్నారు అభిమానులు. అది నేను చూశాను బయటికి వచ్చాక. పెట్టే 400, 500 కామెంట్లు 500 మందిని తీసి పక్కన పెడితే 1,90,000 కన్నా పైగా ఇంకా కోట్ల మందిలో ఉన్నారు. నిజంగా అది నేను చూశాను, కొన్ని లక్షల్లో ఉన్నారు. మీరు పెట్టుకోండి, ఆ 500 మంది కొట్టుకు చావండి, హ్యాపీగా కొట్టుకోండి కింద, హ్యాపీ. వెరీ నైస్. ఇంత పాజిటివిటీ. ఓకే, అవన్నీ హౌస్లో ఎట్లనో టెన్షన్ తీసుకున్నావు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నావు. అసలు నువ్వు హౌస్లోకి వెళ్ళే ముందు కూడా అమర్ వెళ్తున్నాడు అంటే 100% వీడు కప్పు తీసుకొస్తాడు అనే ఫీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు ఉన్నావు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? రవి ఉన్నాడు, నరేష్. వాళ్ళ గురించి కాదు, ఫస్ట్ 5 వారాల వరకు ఎవరున్నారో 5 వారాల్లో నాకు తెలిసి ఎవరున్నారో వాళ్ళే నా ఫ్రెండ్స్. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, అంటే ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు బేబీ హౌస్కి వెళ్తావు అనేది 6 months బిఫోరే అందరికీ తెలుసు. సో తెలిసినప్పుడు అందరూ ఏదైతే సపోర్ట్ చేస్తామో సూపర్ తోప్ అని నీకు చెప్పారో, నువ్వు హౌస్లోకి వెళ్ళిన తర్వాత 5 weeksలో ఏదైతే నెగిటివిటీ క్రియేట్ అయిందో, ట్రిప్స్కి వెళ్ళారు, టూర్స్కి వెళ్ళారు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఏ చిన్న విషయంలో నీకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు, నేను నేమ్స్ చెప్పను. సో ఇప్పుడు చెప్పు ఆన్సర్ వాళ్ళ గురించి. ఇప్పుడు వాడు నా ప్రాణం, వాడు నా బంధం, వాడు నా మట్టిగడ్డ, ఉల్లిగడ్డ, ఇన్ని మాటల్లో చెప్పేది వేరు, చేతుల్లో చూపించేది వేరు. వెళ్ళారుగా ట్రిప్పులు, టూర్లు, సరదాగా అందరూ హ్యాపీలు కిట్టీలు తిరిగారు, అన్నీ చేశారు, హ్యాపీగా చేయని. మళ్ళీ దానికి బదులు మళ్ళీ కొటేషన్లు కూడా మళ్ళీ డోంట్ లుక్ అట్ బ్యాక్, డోంట్ సీ బ్యాక్. ఈ దిక్కుమాలిన కొటేషన్లు అన్నీ ఇన్ని మాట్లాడి నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండేదే మాకు కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ఎదుగుదల మాకు కావాలి అనే వాళ్ళకి ఏమైంది ఆ ఫస్ట్ 5 weeks? ఏం పీకారు మీరు? నా ఫ్రెండ్స్ నేను అడుగుతున్నాను, నానే వాళ్ళని అడుగుతున్నాను, నువ్వేం చేసావు? ఒక్కరు ముందుకు రాలేదు నందు. నాకు ఎంత బాధ అనిపించాలి తెలుసా? ఎందుకు ఒక్కరా? ఓకే నాన్న వాళ్ళు వచ్చారు ఉన్నారు, అరే నువ్వు నావాడివి, నువ్వు నా దానివి, కనీసం అమ్మకి ఇట్లా జరిగింది బయటకు వచ్చి మాట్లాడదామని వాళ్ళకే లేదు. అంటే వాళ్ళకి భయపడినారు లిటరల్లీ, వాళ్ళని ఎక్కడ ట్రోల్ చేసేస్తారో, వాళ్ళని ఎక్కడ లేపేస్తారో అది ఇదని. 5 వారాలప్పుడు ఏం చేసావు? నాకా తెలియదు బయట ఏం జరుగుతుందో. నీకు తెలిసి సరే ఒక 30-40 మంది కొన్ని పేజీలతో నీ మీద విరుచుకుపడుతున్నారు, నాకున్న బ్యాచ్ తక్కువ, మీరందరు కలిసి విరుచుకుపడి ఉంటే పెయిడ్ పేజెస్ అవన్నీ అంతే కదా. డబ్బులు ఉన్న రోజులు కొట్లాడారు, డబ్బులు అయిపోయాయి, ఆపేశారు, అయిపోయింది. వాళ్ళ డబ్బులు వెళ్ళిపోయారా, మరి మీరు నా ఫ్రెండ్స్ కదరా, ఏమైపోయారు? ఇప్పుడు ఆ 5 వారాల్లో నాకు ఎవరైతే నాతో పాటు ఉన్నారో, నాకు సపోర్ట్ చేశారో, అది నిజమైన ఫ్రెండ్షిప్ అని నేను నమ్ముతాను. నీకు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు లేనందు పేర్లు
ఇప్పుడు నేను మారుతున్నప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు, అవును నేను చేయలేదు కదా అని చెప్పి. అంటే చేయడం అంటే ఆ టైంలో ఎప్పుడు అవసరం అప్పుడు రావాలి. ఫస్ట్ నుంచి నా గురించి పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, నా గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను నెగిటివ్ అయ్యానని తెలిసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా ఎవరెవరున్నారు ఒక్కసారిగా స్ట్రాంగ్గా నించొని ఉంటే వణికేది. నేను లోపల వణికిపోయాను, నాకు తెలియదు, నేను ఒక్కనే వణికిపోయాను లోపల. అంటే బయటికి వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ నన్ను నామినేట్ చేశారు. అప్పుడు 2 days నేను చాలా లో వెళ్ళిపోయాను, కంప్లీట్ బ్యాడ్. నేను ఒక ఎందుకు అన్నా వచ్చానా అనే పొజిషన్కి వెళ్ళిపోయాను. నాకు తెలియకోకుండా నేను 3వ రోజు నుంచి లేచాను పైకి. సో దీని ప్రకారంగా చెప్పాలి అంటే నాకు నేనుగానే పడిపోయా, నాకు నేనుగానే లేచా. వీడు లేస్తాడని నమ్మకం ఉన్నవా నా ఫ్రెండ్స్ మాత్రం నన్ను సపోర్ట్ చేశారు. నా గురించి పర్టికులర్గా తెలిసిన వాళ్ళు మాత్రం ముందుకు వచ్చారు, ముందు నించున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పినా వాళ్ళకి ఏం చేసినా తక్కువే నేను. సో నా దృష్టిలో వాళ్ళు ఫ్రెండ్సే, వీళ్ళు ఫ్రెండ్సే. కొంతమంది అన్నారంట, ఈరోజు అమర్కి ఆడ పక్కన కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కువైపోయారు అంటే. అవును, ఎందుకు అంటే హార్డ్ టైమ్స్లో కూడా పక్కనే ఉన్నారు. 100 బూతులు తిరుగుతున్నా కానీ పక్కన నించున్నారు. గుడ్ టైంలో ఉన్న వాళ్ళకంటే కూడా అలాంటి టైంలో ఉన్న వాళ్ళే కదా నీకు కావాల్సింది. వాళ్ళు ఫ్రెండ్సే, వీళ్ళు ఫ్రెండ్సే, కానీ వాళ్ళకన్నా నాకు వీళ్ళు ఎక్కువ మంది నా హార్ట్కి బాగా రిసీవ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకెవరికి ఉండదు. ఫిక్స్ అయిపోయావు. సో బయటకు వచ్చిన తర్వాత నీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసే ఉంటుంది, ఏం జరుగుతుందో ఏంటి అనేది. సో బయటకు వచ్చిన తర్వాత గుడ్ టైంలో నీతో ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు నీ లిస్ట్లో ఉన్నారా? అంటే ఫ్యూ పీపుల్ ఎవరినైనా మెన్షన్ చేస్తావా? గుడ్ టైంలో ఇప్పుడు బయటకు వచ్చావు, బయటకు వచ్చిన తర్వాత నీకు హౌస్లో ఉన్నప్పుడు బయట నీకు ఎవరు సపోర్ట్ చేశారు? నీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది నీకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అమర్కి ఇంటర్వ్యూలో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట, ఆ పర్సన్ని నేను ఇంటర్వ్యూ మిడిల్లో తీసుకొస్తాను. సో అలా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ నేమ్స్ ఒక్కసారి. లక్షణంగా రవి బావ గారు, ఆర్యానా, నువ్వు, నరేష్, సో తేజు, మహేష్ బాబు మనోడు. సో దగ్గర ఇంకా ఫ్యూ పీపుల్, వీళ్ళందరూ స్ట్రాంగ్గా నించున్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నించున్నారా అంటే ఇంతే, మేము ఇదే అని నించున్నారు. అండ్ విష్ణు అక్క కానీ, నిఖిల్, భవిష్య, వీళ్ళు ఆబ్వియస్లీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, చాలామంది ఉన్నారు. ఒక 20 వరకు ఉన్నారు. గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక 100 మంది లిస్ట్లో 20 మందే ముందున్నారు. యా, ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు ఉన్నారు కదా చాలు. నా అనేవాళ్ళు, నేను ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళని ఒక గొప్పగా చూసిన స్థాయిలో పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పా కదా, ట్రిప్పులు, ఎంజాయ్మెంట్లు, ఆడచేస్తే నాకెందుకని దొబ్బి తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. లెట్ దెమ్ బీ హ్యాపీ, ఐ విల్ షో మై హ్యాపీ. అంతే. సో కప్పు తీసుకొస్తా అనేదైతే నీ మైండ్లో 100% ఉంది, డే 1 నుంచి ఉంది. సో లాస్ట్ టైంలో అది మిస్ అయినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఒట్టి చేతులతో రావడం నీకు ఎలా అనిపించింది? నేను ఒట్టి చేతులతో ఎక్కడ వచ్చాను నందు? రవితేజ గారి సినిమా ఇచ్చారు కదా, దట్ ఈస్ అ కప్ ఫర్ మీ. ఈ కప్ నేనేం చేసుకుంటాను? నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, దీనికి ఒకటే సమాధానం. అక్కడ ఉండి కప్పు కావాలా, ఆయన కావాలా అంటే కప్పు నా పక్కనున్నోడికి ఇచ్చేసి నేను ఆయనతో వెళ్ళిపోతాను. ఇది ఎప్పటికైనా ఇదే. డబ్బులు ఇచ్చినా ఇచ్చేస్తాను, ఏమున్నా ఆన్ స్పాట్లో ఇచ్చేసి వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది, నేను వచ్చిండేది ఒక సినిమా, ఒక రికగ్నైజేషను, ఆ లెవెల్కి పోవాలి, చెయ్యాలి, ఉండాలి అనేది నా మెయిన్ అజెండా. దానికోసమే వెళ్ళాను, అదే నేను సాధించుకొని వచ్చాను. నో రిగ్రెట్స్. ఓకే, కప్పు రాకపోయినా నాకు పర్లా, నేనేంటనేది తెలిసింది కదా, నేనేంటనేది నేను తెలుసుకున్నాను కదా, నేనేంటనేది తెలుసుకుంటారు కదా. అమర్ టైటిల్ తీసుకురాకపోయినా కూడా అందరి హార్ట్స్ని గెలుచుకొని విన్నర్ అయ్యాడు. అమర్ విన్నరే అని చెప్పి నీ ఫ్యాన్స్ అందరూ ఆ రోజు నువ్వు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం నేను విన్నాను. సో నువ్వు కప్పు ఒకటే తక్కువ తప్ప నువ్వు విన్నర్ అనే ఫీల్లోనే అందరూ ఉన్నారు. తేజ గారు అంటే నీకు ఒక పిచ్చి. సో ఆయన మూవీలో ఆఫర్ వచ్చింది. సో అమర్ ఎప్పుడు ఆ మూవీలో కనిపించబోతున్నాడు అంటే ఏం చెప్తావు? తొందరలో బేసిక్గా టాక్స్ ఉన్నాయి, బట్ ఇంకా ఎప్పుడు ఏంటనేది నాకు తెలీదు క్లారిటీగా. సో వస్తుంది, చూద్దాం, వెయిట్ చేయాలి కదా, మంచి అవకాశం కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తున్నాను అంతే. అంతే. సో ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా ఎవరికి? నీకే. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా రియలైజేషన్స్ వచ్చింటాయి. బిఫోర్ బిగ్ బాస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది వర్షన్ వేరు. సో ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ నీకు ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను.
ఈ రకంగా నన్ను పైకి తీసుకొస్తారు. అది ఎనీవే ట్రోలింగ్స్ అయినా ఏదైనా సరే ఇంత పైకి వస్తాను, అందరికన్నా పై స్థాయిలో ఉంచుతారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంచారు, చాలు. అంటే ఎక్స్పెక్ట్ చేసావా? అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా హౌస్లో ఉన్న వాళ్ళలో నీకు ఎక్కువ ఫేమ్ ఉంది. సో అది ఎలా అయిపోయింది అంటే అమర్కి ఇంతమంది ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది, అమర్ చాలా టఫ్ క్యాండిడేట్, ఈ మనిషిని ఎట్లయినా డౌన్ చేయాలి అని కూడా హౌస్లో స్కెచ్లు వేసుకున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో. చూసాను, నా విజువల్ ట్రీట్స్లో చూశాను. అన్నీ చూసావు. సో అంటే నువ్వు నిన్ను ఎదుర్కోవడానికి వాళ్ళకి టఫ్ అనిపించి కొంచెం నిన్ను నెగిటివ్ చేశారా? నేమ్స్ ఏం మెన్షన్ చేయొద్దు, అంటే చేసే ఉంటారు నందు. లోపలైతే నేను చాలా నెగిటివిటీ అయితే నేను ఫేస్ చేశాను, చూశాను. బట్ అన్నిటినీ భరించాను, తెగించాను. ఒక్కటి తెగించి నించున్న విషయం ఒకటే, ఐదర్ బ్యాడ్ ఆర్ గుడ్, ఏదో మీద నించోవాలి. వీళ్ళందరిలో చాలామంది మంచిగా ఉండాలని ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. నాకు వద్దు ఆ మంచి, నేను చెడుగానే ఉంటాను. ఐ వాంట్ టు బి ఏ బ్యాడ్ బాయ్. అయితే ఏంటి, అక్కడే నించుంటా స్టాండ్. ఓకే, నేను బ్యాడ్ బాయ్నే, నేను చెడ్డవాడినే, నేను అక్కడే నించుంటాను. అంటే అమర్ చాలా స్ట్రాంగ్ ప్లేయరు, వీడు డాన్స్ బాగా చేస్తాడు, గేమ్స్ బాగా ఆడతాడు, సో ఫ్యాన్స్ బాగున్నారు, వీడు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వీడిని డౌన్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు హౌస్లో. సో అప్పుడు నీకు ఏమనిపించింది? అంటే నిన్ను డౌన్ చేయడానికి వాంటెడ్గా నిన్ను టార్గెట్ చేశారు కొంతమంది అనేది కూడా కొన్ని సిచ్యువేషన్స్లో బయటకు వచ్చాక చూసుకునే ఉంటావు. ఏంటి నందు, ఇన్ని సంవత్సరాలు చూసావు, ఒకరు తొక్కితే నేను తొక్కించుకుంటానా చెప్పు? ఎలా రావాలో అలా వస్తాను పైకి, ఎలా ఇవ్వాలో అలా ఇస్తాను మెల్లగా. నేను నమ్ముకుంది ఎప్పుడు నా ఎంటర్టైన్మెంట్ని, నన్ను కాపాడింది నా ఎంటర్టైన్మెంటే. అంటే బాల్ని ఎంత స్పీడ్గా కిందకేసి కొడతామో అంతే స్పీడ్గా పైకి వస్తుంది అన్నట్టు. ఫస్ట్ 5 weeks ఏదైందో తిప్పి కొడితే మొత్తం గేమ్ రివర్స్ అయిపోయింది. అంటే ఫస్ట్లో ఉండేది కొంచెం వెయిట్ అయిన బాల్, తర్వాత రేడియం బాల్ కదా, కొడితే అటు ఇటు తిరుగుతూనే ఉంది బాగా తిరుగుతూనే ఉంది. స్టిల్ ఇప్పటికీ తిరుగుతుందా? తిరుగుతా ఉంటుంది అంతే అలాగా. ఓకే. సో అమర్కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సో స్టార్టింగ్లో నిన్ను అభిమానులు కూడా అమర్ ఏంటి ఇలా ఆడుతున్నారని ట్రోల్ చేశారు, ఫీల్ అయ్యారు, తర్వాత సపోర్ట్ చేశారు. సో ఆ పాజిటివిటీ ఆ నెగిటివిటీ బయటకు వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? అంటే ఇప్పుడు ఆల్ సెట్టా బయట? ఫస్ట్ నుంచి పాజిటివిటీగా ఉండి పాజిటివ్ అయితే వెరీ గుడ్. కానీ ఏముంది అందులో, నేను బయటకు వచ్చా చెప్తున్నాను, లోపల ఉన్న పర్సన్ నాకు తెలియదు కదా. పాజిటివ్గానే ఉండి శాంతం ప్రశాంతం గౌతమ్ బుద్ధుడు వీళ్ళు పెద్ద ఇది ఎంత మంచోడు. ఈ జనరల్గా మనం ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కసారి మనం వింటూనే ఉంటాము. దరిద్రంలో నెగిటివిటీ అయ్యి ఎంత వరస్ట్గా నన్ను కిందికి తొక్కి అక్కడి నుంచి నేను మళ్ళీ పాజిటివ్గా మారాను అంటే రియల్లీ నేను కొన్ని వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఇది కదా విన్నింగ్ అంటే. సపోర్ట్ చేయని కొంతమంది తిట్టారు చూసావా, నా ఫ్యాన్స్ ఎవరైతే తిట్టారో కొంతమంది, వాళ్ళు తిరిగి పోస్ట్ చేసినవి కూడా నేను చూశాను. నువ్వు నమ్ముతావా నమ్మవా, దాదాపు ఒక 2-3 వేల వీడియోలు చూసింటా నేను. ఎపిసోడ్స్ కాదు, వీడియోస్ చూసేది. అందులో తెలిసిపోయింది నాకు నేనేంటి అనేది. ఇలా వెళ్ళిపోయిన వాడిని నేనే మళ్ళీ ఇలా వచ్చాను పైకి. మరి అప్పుడు ఏది గొప్ప? అంటే ఈ సీజన్ 7లో బిగ్ బాస్లో అందరికంటే ఎక్కువ ఫేమ్ అయింది నువ్వే అనుకుంటా. రీల్స్, మీమ్స్, నా ఇన్స్టాగ్రామ్లో హాఫ్ రీల్స్ నీవే ఉన్నాయి. 39,000 చేంజ్ మీమ్స్ నా మీద. 39,000. సో హైయెస్ట్ రికార్డ్ నాది. ఓకే, నెక్స్ట్ ఎవరన్నా ఉంటే చూడండి, బ్రేక్ చేయండి. ఇంపాసిబుల్. ఎంజాయ్ చేస్తున్నాడు మనోడి ఫేస్ ని, హ్యాపీ. అసలు ఇన్ని ట్రోల్స్, ద వే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్కిరిచ్చినా సరే ఎంత బాగుంది తెలుసా చూసుకోవడానికి. అరే ఎక్కడ దాకా విజయ్ సేతుపతి గారి దగ్గరికి వెళ్ళిందంట అమర్ అనే పేరు, తమిళనాడుకి కూడా వెళ్ళింది. ఇంకేం కావాలి? థ్యాంక్ యూ రాజాస్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎక్కడికెక్కడ తీసుకెళ్ళి తమిళనాడులో కూడా దీని గురించి డిస్కషన్ వచ్చిందండి. ఎస్, ఈ న్యూస్ గురించి కానీ గొడవలు దాని గురించి కానీ అక్కడ దాకా వెళ్ళిందంట. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పు? ఏదైతే పాన్ ఇండియా స్టార్ అవ్వాలనుకున్నారో పాన్ ఇండియా స్టారే చేశారు. మూవీకి బిఫోరే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. బట్ మంచి కంబ్యాక్ ఇస్తాను మళ్ళీ. చెప్పండి. లేదు, మంచి కంబ్యాక్. నాకు వెళ్తా అనవసరం. నన్ను అయితే ఎలా అయితే చూడాలనుకున్నారు జనాలు, ఒక
చెప్పనది, బట్ ఒక మంచి దాంతో బయటకు వస్తాను. నీ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు రవితేజ గారితో మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి ఎప్పుడెప్పుడా అని. నేను కూడా వెయిటింగ్, అది ఎప్పుడు వస్తుందా అని. కాల్స్ ఏం చేయలేదా అంటే నీకు అప్డేట్స్ ఏం రాలేదా? ఇంకా ఏం రాలేదు, వస్తాయి మెల్లగా. యువర్ డ్రీమ్ కమ్ ట్రూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కదా. ఎలా ఫీల్ అవుతున్నావు అంటే రవితేజ గారితో నువ్వు ఏమన్నా మాట్లాడడం అలాంటివి ఏం జరగలేదా? లేదు, ఇంకా ఆయన టచ్ అవ్వలేదు, బికాజ్ ఆయన ఈగల్ మూవీ రిలీజ్లో బిజీగా ఉన్నారు. సో తర్వాత మాట్లాడదాం, పర్లేదు. సో ఇప్పుడు ఇంత హ్యాపీగా బయటకు వచ్చిన తర్వాత ఉన్నావు, ఇదంతా ఫైన్. దారుణం ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అమ్మని తిట్టడం, అమ్మ బయటకు వచ్చి చాలా ఎమోషనల్ అవ్వడం, అంత ఎమోషనల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆవిడ నీకు తిరిగి సపోర్ట్ చేయడం. అసలు అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? లైఫ్లో ఫస్ట్ అమ్మాయి మనకు గాడ్ గిఫ్ట్. నాకు అమ్మ తర్వాతే ఎవరైనా సరే. అమ్మ ఆ వీడియో పెట్టిన వల్ల బ్యాడ్ అయ్యారు ఇంకా అది అంటే ఏ తల్లి చూస్తా ఊరుకుంటుంది నందు మాట్లాడుతూ ఉంటే? ఏ తల్లి ఊరికే ఉంటుంది? పక్కన ఉన్న ఫ్రెండే ఊరికే ఉన్నాడు, ఎవడన్నా మనం తెలిసిన మాట్లాడితే అలాంటిది కన్నా తల్లి ఊరికే ఉంటుందా? ఎంత నీచమైన మాటలు మాట్లాడారు. నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడింటే వాళ్ళు ఊరికే ఉంటారా? ఒక వ్యక్తి పక్కన మా అమ్మని పిల్లని పనుకోబెడతారని పెట్టారే మెసేజ్లు. వెళ్ళి పెట్టిన వాళ్ళు ఒక్కసారి మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళని అడగండి ఇదే మాట. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటే నేను కూడా బాగా రిసీవ్ చేసుకుంటాను. మా అమ్మ ఎంత బాధపడుతుంది, ఎంత కంటదడి పెట్టుకుంది, ఎంత ఏడ్చింటుంది, ఎంత మనోవేదన గురి చేశారు. పక్కన మనం అమ్మ అంటున్నామంటేనే దేవతతో సమానం. అలాంటి ఆవిడికి పెట్టాల్సిన ఫోటోలా? అమ్మకు కూడా పెట్టారు. అలాంటి పెట్టాల్సిన ఫోటోలా? మీరు ఇంత చేసుకుంటూ ఒక అమ్మని, మీకు కూడా అమ్మే, నాకు అమ్మ అంటే మీకందరికీ కూడా అమ్మే కదా, అలాంటి ఆవిడకి ఇలాంటి మాటలు పెట్టారే. మా అమ్మ ఒకటే, ఏంట్రా దేవుడా ఏదనుకుంది, ఏం చేయలేం కదా పాపం, వాళ్ళు ఏం చేయలేరు. నేను కూడా చెప్పనా, ఎప్పుడైతే మనం ఏమి చేయలేక ఒకరు దేవుడా ఏంటిది అన్నామంటే ఆయన చూసుకుంటాడు. ఆ దెబ్బ కొడితే తిరిగి ఏదో ఒక రోజు తిరిగి కోలుకోలేరు. అందుకే తల్లి జోలికి ఆడవాళ్ళ జోలికి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసుకోవాలి. అంటే ఏ సీజన్లో ఫ్యామిలీస్ని ఇంత ట్రోల్ చేయడము, ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టడం, మెంటల్గా వాళ్ళని కింద కుంగ తీసేస్తే నాకున్న సపోర్ట్ పోతుంది కదా అని చెప్పి మా అమ్మ గురించి తెలియదేమో, నరుకుతుంది. నా జోలికి వస్తే నరికేస్తుంది, అంత టఫ్ కూడా. కానీ మిగిలిన మా వాళ్ళందరూ వద్దు ఈ టైంలో అని చెప్పారంట, సో అందుకు కూలైంది. కానీ ఒకసారి ఇలాంటివి మీ ఇంట్లో మీ అమ్మకి వీళ్ళకి ఎవరికైనా పెడితే, ఒకసారి పెట్టిన వాళ్ళు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న అడగండి, మీ భార్యలను ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడగండి, అక్క చెల్లెలను అడగండి. ఇలాంటివి కూడా పెడితే బాగానే ఉందిరా మాకు హ్యాపీ, నువ్వు పెట్టేయచ్చు అంటే ఈసారి నుంచి పెట్టండి పర్లేదు. ఇలాంటివి చెప్పినా కొంతమంది పట్టించుకొని పెడతారు. ఇంకా వాళ్ళని నేను ఏ రకంగా అనాలో కూడా నాకు తెలియదు. దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి నించొని ఆ మాట మాట్లాడము. అమ్మ రియాక్షన్ ఎలా ఉంది అంటే నువ్వు లోపల ఉన్నప్పుడు అమ్మ బాధపడ్డారు, బయట రాగానే చాలా ఏడ్చింది. ఆవిడ ఎంత బాధపడిందో చెప్పింది, నాకు చూపించింది. ఎవరైనా ఇలాంటి మెసేజ్లు పెడతారు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళని గెలక్కోకుండా నన్ను తిట్టకి రాదా, తిట్టలేరా, తిట్టమను. ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్ దా, తిట్టుకుందాం, ఖాళీ గ్రౌండ్కి వస్తా కొట్టుకుందాం, కావాలంటే వేసుకుంటూ కొట్టుకుందాం. నీకు తెలియట్లేదా? కానీ చాలా తప్పు ఆ విషయంలో, ఆడవాళ్ళని మాట్లాడకూడదు. కనీసం తెలుసుకోండి, అమ్మ అంటే దేవతతో సమానం. నిజంగా మీకు అమ్మ మీద ప్రేమ అభిమానాలు ఉంటే అలాంటివి చేయకండి, ఆడవాళ్ళకి చేయకండి, నాకు చేసుకో. తేజు కూడా అంటే లోపల నువ్వు గేమ్ ఆడుతూ ఎంతైతే ఫైట్ చేసావో, తేజు హౌస్ బయట ఉండి నీకోసం అంత ఫైట్ చేసింది. అవును. అసలు తేజు గురించి ఏం చెప్తాం? తన రెస్పాన్సిబిలిటీ, తను స్టాండ్ తీసుకుంది. తేజుని కూడా ట్రోల్స్ చేశారంటే వైఫై ఉండి చెప్పి బయటికి రాలేదు, మాట్లాడట్లేదు, వైఫై సపోర్ట్ లేదు. అది దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఏ టైంలో ఎప్పుడు మాట్లాడాలనేది వాళ్ళకి తెలుసు. సో అప్పుడు మాట్లాడితేనే కరెక్ట్ అని చెప్పి, సో మానస్ నాకున్న మెయిన్ నా సపోర్ట్ పిల్లర్. ఆడు గట్టి పిల్లర్ అంటే మానస్ గాడు నాకు. ఎందుకంటే ఏ విషయాన్నైనా కానీ చాలా స్టాండ్ తీసుకున్నాడు, చాలా గట్టిగా నించున్నాడు. లోపలికి వచ్చి తిప్పరా వేసామని చెప్పి నాకు ఒక చొరకను అంటించాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మానస్ చెప్పినట్టు ఏ టైంలో ఏం చేయాలి ఏందనేది వాళ్ళు చేశారు.
సో తను కూడా పాపం కొద్దిగా సఫర్ అయ్యింది, కొద్దిగా బాధపడి బయటికి రాలేకపోయింది ఈ టైంలో. అదే చెప్తున్నా, ఎంత ఆడవాళ్ళని మనక్షోభ పెట్టి వాళ్ళ కన్నీళ్ళకి కారణం అయితే ఆడదాని ఉసురు పోతుందా ఊరికే? అంటే తేజు అంత సఫర్ అవుతున్నప్పుడు కూడా కొంతమంది ఏదో పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మెసేజ్లు పెట్టి మరి ఇబ్బంది పెట్టడం. నేను అదే చెప్తున్నాను నందు, నిజంగా ఆడదాని ఉసురు తగిలితే నాకు తెలియదు ఇంకెలా ఉంటుందనేది. ఐ డోంట్ నో. ఇంత ఏడిపించారు కదా, ఏం పాపం చేసాము, ఇంకేమే కదా ఆటకి వెళ్ళాను. సరే మీకు నచ్చకపోతే ఓటేయద్దండి, మానేయండి, చూడొద్దండి, తిట్టండి నన్ను. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు? వాళ్ళు ఏం చేయగలరు పాపం? తిరిగి ఒక మాట మాట్లాడలేరు, ప్రొటెక్ట్ చేయలేకపోయారు, డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, ఏం చేస్తారు? ఎందుకు మళ్ళీ అంత చీప్గా కనిపిస్తున్నారు ఆడవాళ్ళు అంటే? ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు ఇంక నేను ఏం మాట్లాడతాను? సో బయటకు వచ్చాక ఇప్పుడైతే నువ్వు ఫ్యామిలీతో ఆల్ సెట్, నీకు ఎటువంటి ఇష్యూస్ లేవు. అంటే చాలా మంది కొంతమంది అమర్కి అదైపోయిందంట కదా, డివోర్స్ అయిపోతుందంట కదా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అని కమెంట్స్ పెట్టే వాళ్ళకి అమర్ ఏం చెప్తాడు? బ్రో ఐ డోంట్ కేర్, పెట్టుకోండి, వాళ్ళు కావాలమ్మా న్యూస్, ఏదో ఒకటి కావాలి కదా, చేసుకొని చూడరా మేము సంతోషంగా ఉంటున్నాము, బాగుంటున్నాము, ఇష్యూస్ ఏమైనా వస్తే మేము క్లియర్ చేసుకుంటాం, మాకు తెలిస్తే చాలు, ఊర్లో అందరూ తెలియాల్సిన అవసరం లేదు. నేను జనం కోసం ఎవరో కామెంట్లు పెడితే ఆ పెట్టే కామెంట్స్ ఎవరున్నారా జనాలు, కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు చూసావా, వాళ్ళ కోసం నేను బతకట్లేదు, నా కోసం నేను బతుకుతున్నాను. ఐఎమ్ హ్యాపీ. బీబీ హౌస్లో నీకున్న ఫ్రెండ్స్లో ది బెస్ట్ ఫ్రెండ్ అండ్ నీకు బాగా సపోర్ట్ చేసిన ఒక పర్సన్ గురించి చెప్పమంటే ఎవరి పేరు చెప్తావు? నాకు బాగా సపోర్ట్ చేసింది అయితే శోభ. ఆమె స్టాండ్ ప్రతి దాంట్లో నించుంది, ప్రతి పక్కన నించుంది. ప్రియాంక కూడా చాలాసార్లు స్టాండ్ తీసుకుంది ఉంది. ఆబ్వియస్లీ నాకు శోభ ఫస్ట్. అండ్ ప్రియాంక కూడా ఏంటంటే చూడు, నా కోస్టార్ అయినా సరే తను కూడా నా ఫ్రెండే, తను కూడా నా కోసం చాలా వరకు స్టాండ్ తీసుకుంది ఉంది. కానీ అంతకన్నా కొద్దిగా శోభ ఎక్కువ ఉంది. నాకు ఒకరిని ఎక్కువ అనుకుంటే నేను ఇంక వాళ్ళతోనే ఉంటాను. అవసరాలు బట్టి వేరే వాళ్ళతో మాట్లాడాలు, అవసరాలు బట్టి వేరే వాళ్ళతో ఉండడాలు నేను చెయ్యను. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అనే బంధాలు పెట్టుకుంటే ఆ బంధంతోనే ఉంటాను తప్ప టైం ప్రకారంగా మారువేషాలు వేసుకున్నైతే నేను తిరగలేను, నేను చేయలేను, నాకు నా వల్ల కాదు. ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్, అయిపోయింది. నాకు ఇంకొకరితో అవసరం ఉండదు, ఇంకొక అవసరం నేను వెళ్ళను. ఏదైనా అవసరం నా ఫ్రెండ్ని అడుగుతాను. అది నా క్యారెక్టర్, అది నీకు బాగా తెలుసు. అవును. సో ఆడియన్స్కి కూడా తెలియాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అమర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నాడు అంటే ఏం చెప్తావు? వెయిట్ అండ్ సీ. అంతేనా? ఎక్కడ రివీల్ చేసేది లేదు, తగ్గేదే లేదు. మనము చెప్పడం ఏదైనా సరే నోటితో ఉండకూడదు, మనం పని పరంగా చూపిద్దాం, వర్క్ చేసి చూపించాలి. వస్తుంది మంచిగా, మంచి కంబ్యాక్ వస్తా, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, బాగానే వస్తా. సో బిగ్ బాస్ ఫైనల్ గొడవల మీద కార్లు పగలగొట్టడం దగ్గర నుంచి ఎవరో ఒక పర్సన్ని కార్ ఎక్కి హడావిడి చేసి, నేను కూడా కొన్ని వీడియోలు చూసాను, నువ్వు కూడా కొన్ని షేర్ చేసావు, కార్ పగలగొట్టిన అబ్బాయి. సో ఆ కంప్లైంట్స్, ఆ ఇష్యూస్ గురించి, ఆ కార్ ఎక్కిన పర్సన్ అసలు ఆ పర్సన్ ఎవరు? నాకు తెలీదు ఆడెవడో ఏంటనేది. ఆడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్, ఇలాంటి కార్ ఎక్కిన ఫీల్డ్లో ఉన్నాడు ఆడు. సో ఓకేరా, ఐఎమ్ హ్యాపీ. నన్ను ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చేశారనమాట. అలాగే ఇవన్నీ పెయిడ్ బ్యాచ్లమ్మా, తాగేసి నోటుకి బిర్యానీకి వచ్చిన వాళ్ళు. నేను చూశాను వీడియోస్, పెట్రోల్ క్యాన్స్ అవన్నీ తీసుకొని వచ్చినారు అని వీడియోస్ అన్నీ చూపించారు నాకు. నేను అన్నీ చూసే ఓకే. ఆ రోజు నేను బయటికి దిగినంటే సరే, మా నన్ను చంపుతారా, కొడతారా, నేను తిరిగి ఒక్కనన్నా కొట్టలేనా, ఆ యాంగిల్ని వద్దులే దాని గురించి. అంటే అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అలా జనాలు, అంటే ఏదో తప్పు చేసిన వాళ్ళు భయపడినట్టు నిన్ను వెనక నుంచి పంపించేయడము, ఫాస్ట్గా వెళ్ళి? వెనక నుంచి ఏం పంపించలేదు, ముందు నుంచే పంపించారు, ముందు నుంచే బయటకు వచ్చాను. నేను దాక్కోవాల్సినంత తప్పు నేనైతే ఏం చేయలేదు. బిగ్ బాస్లో గేమ్ ఆడాను, మీకు నచ్చకపోతే చూడకండి. కావాలని నన్ను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నన్ను చేయాలి, అంత దమ్ము ఉన్నప్పుడు నన్నే చేయాలి. కారులో లేడీస్ ఉన్నారనే విషయాలు తెలిసి కూడా, అమ్మ ఉందనే విషయం తెలిసి కూడా మాట్లాడినారే మాట మర్చిపోతానా నేను?
అంటే అసలు ఆ రోజు కార్లో నువ్వు, నరేష్, అమర్ అండ్ ఆంటీ మీ నలుగురు ఉన్నారు. సో ఫస్ట్ కార్ పగలగొట్టిన తర్వాత అంటే వాళ్ళు బయట వాళ్ళతో ఏమన్నా మాట్లాడడం అలాంటివి జరిగాయి? మాట్లాడినారు. మా అమ్మ పక్కన ఉండగా నన్ను కదా, ఇదే మాట వాళ్ళ అమ్మ పక్కన ఉన్నప్పుడు ఎవరన్నా అంటే వాళ్ళు ఊరుకుంటారేమో అడుగు. చూస్తున్నాడు కదా నా బాధను, ఆయన విన్నాడు కదా, రోడ్డు మీద నించోబెట్టారు కదా. అంటే తేజు వాళ్ళ మమ్మీ కూడా సిచ్యువేషన్లో ఆంటీ స్టిల్ నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆవిడ ఏడుస్తూనే ఉన్నారు ఆ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకుంటూ. అండ్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను దీని గురించి మళ్ళీ ఒక 5 minutesలో మాట్లాడతాను. ఇంకొక పర్సన్ కూడా ఏడ్చాడు నీకోసం. ఆ పర్సన్ని నేను నీకు తెలుసో లేదో అది నాకు తెలీదు, సర్ప్రైజ్ అనమాట అది. సో అసలు అప్పుడు ఆ మినిట్ నీకు ఆ ఫీల్ ఎలా ఉంది ఆ కారు పగలగొట్టినప్పుడు? దాని గురించి అసలు నువ్వు కంప్లైంట్స్ ఏమి ఇవ్వకుండా ఆ కారు ఎక్కిన వాడు దొరికాడు, కారు నేనే పగలగొట్టా అని మాట్లాడిన వీడియో కూడా నీ దగ్గర ఉంది. దాని తర్వాత అంటే నువ్వు లీగల్గా ఏం యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్? పంపించిన వాళ్ళకి సిగ్గులేనప్పుడు వీళ్ళని చూసి వీళ్ళ మీద కేసు పెట్టి నేనెందుకు నాకున్న ఇండివిజువాలిటీ పోగొట్టుకోవాలి? డబ్బులు తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చేశారు కదా, చేయని అంతే. సో ఇప్పుడు నువ్వు ఎవరైతే నా ఫ్రెండ్స్, నా టీము, మేమంతా ఒకటి అనుకున్న వాళ్ళు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేసి ఒక కమెంట్ పెట్టారు, ఒక ఫోటో పెట్టి. దాంట్లో నువ్వు లేవు. అదేంటో నువ్వు కూడా చూసే ఉంటావు, నేను నేమ్ మెన్షన్ చేయను. సో దాని గురించి ఏం చెప్తావు? అంటే నువ్వు ఎంతో సపోర్ట్. పక్కవాడి ట్యాగులు, పక్కవాడికి మంచి పేరుంది. కొందరిని వాడుకుంటే మనం పాజిటివ్ అవుతాము, కొందరిని పెట్టుకుని నెగిటివ్ అయిపోతాము అనే వాళ్ళకి నేనేం చెప్పలేను. నేను అలా ఇప్పుడు లేను, అలా ఉండలేను. నన్ను పెట్టుకుంటే నెగిటివిటీ అవుతుంది అనుకుంటే నో ప్రాబ్లం. కానీ ఎవడినో వాడుకొని పైకి రావాలి అనుకోవడం మాత్రం ఎక్కువ రోజులు జరగని పని. అది ఎక్కువ రోజులు జరగని పని. పక్క వాళ్ళని వాడుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. అలాంటి ఒక రిజల్ట్ నాకు అసలు అవసరం కూడా లేదు. నా ఇండివిజువాలిటీ నాకు ఉండాలి, నాకు నేను కనపడాలి. నా పోస్టర్ ఏదైనా ఉంటే నా వాళ్ళు నాకు ఉండాలి. వాడిని పెట్టుకుని మనం పైకి వచ్చేస్తాం, పేరు వచ్చేస్తుంది. ఎందుకు? ఎవడికి కావాలి? అవసరం లేదు. లెట్ దెమ్ యూజ్. అవసరం లేదు. నన్ను అలా పక్కన పెట్టడమే మేలు. నందు బాగుంది నాకు. ఐఎమ్ యూనిక్ అంతే. ఓకే. సో ఒక యూట్యూబర్ నీ గురించి ఒకటి మాట్లాడుతూ అమర్ బయటకు వస్తే అమర్ మొహం మీద వాటర్ కొడతా అని చెప్పి ఒకటేదో ఈ వీడియో చూస్తా. నేను అది చూశాను. అరే తురే అని చెప్పి మాడేసి ఆడు ఈడని మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళ కుటుంబంలో కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బంధువుల ముందు, వాళ్ళు పెంచి పోషించి ఇంత పెద్దోని చేసి వదిలేసిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ముందు కూడా నేను వచ్చి ఇదే మాట్లాడతాను. యారా బాగున్నావా? అరే ఏంట్రా అలా ఉన్నావు? నీ ముఖం ఏంటి బొగ్గులా ఉంది? నీళ్ళు ముఖం మీద కొట్టనా? చూస్తే ఇలా మాట్లాడతాను. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికే ఉంటారేమో అడుగు. ఏ కుటుంబం ఎవరు ఊరికే ఉండరు. నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎదురు పర్సన్ మాట్లాడేటప్పుడు. నాకేమీ ఫుడ్ పెట్టి పెంచలా, ఫీజు ఇచ్చి పెంచలా, నాకేమీ చేయలేదు. నాకు నేనుగా వచ్చాను ఇక్కడ. అర్రే తుర్రే అంటే తోలు తీసేస్తాను. నీకంత దమ్ముంటే వచ్చి నా ముందు నించొని ఇదే మాట మాట్లాడు. మాటలు పడ్డానికి ఎవడు తెరగా కూర్చోలేదు. మాట పడాల్సినంత అవసరం లేదు నాకు. ఇప్పటికే చాలా పడ్డాను సార్, ఇంకొకసారి పడ్డానికి రెడీగా లేను, పడేస్తాను. అంత దమ్ముంటే వచ్చి నా ముందు నుంచి ఇదే మాట మాట్లాడమను. అర్రే తురే అని మాట్లాడితే తోలు తీసేస్తాను ఎదవా. అలా అలా తిట్టాలనిపిస్తుంది కానీ ఎందుకో తిట్టలేను. తిట్టలేకపోతాను. నాకు అలా అనిపిస్తుంది కానీ ఎందుకులే అనిపిస్తుంది. కొంచెం చూసుకోండి దయచేసి, అలాగ మాడకండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, మంచి ఫైర్ బ్రాండ్లా ఫైర్లా ఉన్నావు కాబట్టి కొంచెం నవ్వించడానికి నీకు ఇష్టమైన పర్సన్ని చాలాసేపు రావడానికి నీకు తెలియదు. నువ్వు ఐస్ క్లోజ్ చేసుకుంటే నీకు సర్ప్రైజ్ అన్నమాట. ఐస్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బాగా వచ్చే బాగా దేకుంటే వచ్చే చెప్తాను. ఫోకస్. అదే మైక్ రా. మైక్ హలో రవి. నువ్వు రాగానే వాడి ఫేస్ వెలిగిపోతుంది. ఇద్దరం ఒకటే జర్నీ స్టార్ట్ చేస్తాం కదా, నాకు ఇప్పుడు నవ్వులే ఉంటాయి ఎక్కువ మోస్ట్లీ. అంతే, నువ్వు ఉంటే కామెడీ చేస్తాం. మన హీరో పార్ట్ మనం డైలాగ్స్ లో కూడా ఎక్కడ అంటే ఒకరికొకరు గ్యాప్ ఇవ్వకుండా పోటీ పడే. అంతే, వేరే వాళ్ళు మా ముందున్నారంటే అయిపోయింది, ఛాన్స్ ఉండదు అది. సో అమర్ బయటకు వచ్చేసాడు. సో ఫస్ట్ మన రవి గురించి చెప్పే ముందు క్వశ్చన్ నేను అడిగే ముందు
ఆ రోజు అమర్ బీబీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అక్కడ అమర్ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు వచ్చావు. 2 minutesలో వస్తాడు, 5 minutesలో వస్తాడు అంటే మన ఫ్రెండ్ గారు ఎంత ఫేమస్ అయిపోయాడు రా, ఈ బౌన్సర్స్ సెక్యూరిటీ వీళ్ళు మళ్ళీ తోసేస్తారేమో. ఓకే ఫైనలీ వాడి కోసం హ్యాపీ అని మాట్లాడుకుంటున్నాం. ఒక 5 minutes తర్వాత వీడు వచ్చాడు. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారంటే ఫ్రెండ్ రా డ్రాప్ చేసి వచ్చేస్తా అన్నాడు. ఆ గ్యాప్లో వీడికి ఒక కాల్ వచ్చింది, నీ కారు పగిలింది అని చెప్పి. కట్ చేస్తే 15 minutes తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏమైందిరా అంటే వాడు కారు పగలగొట్టారు, ఏడుపు వచ్చేసింది, ఏడ్ చేసానే వాడిని హగ్ చేసుకొని. నాకెందుకు చెప్పలేదురా అంటే ఏదో టెన్షన్లో వెళ్ళిపోయా అని. అసలు అప్పుడు ఆ మినిట్ అమర్ కోసం అసలు నీ కోసం ఏడ్చిన ట్రూ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే నాకు తెలిసి అది రవి. సో వాడి రియాక్షన్ ఎలా ఉందో అడుగుదాం. చెప్పరా. ఏం చెప్పాలి, అదే ఆ రోజు అదే కార్ బద్దలు కొట్టడం నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే బిగ్ బాస్ అనే గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నారు అందరూ కలిపి చెప్తున్నారు, అట్లా మీరు ఎలా కమెంట్లు పెడతారు కదా నాకు తెలిసే విషయం. నాకు మీ ఇద్దరం కలిస్తే ముందే రెడీగా ఉంటారు కదా కమెంట్లు పెట్టడానికి. నాకేం బాధలేదు, నన్ను తిట్టినా నాకు బాధలేదు. చెప్పాను కదా, అంటే కార్ అద్దం మొదలు కొట్టారు, లోపల అమర్ ఉన్నాడు, అమ్మ ఉంది, నా చెల్లి ఉంది లోపల. ఇప్పుడు లేడీస్కి ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి? కొట్టేసారు, అద్దం మొదలు కొట్టేశారు. గేమ్ అయిపోయింది కదా, బయటకు వచ్చింది, అది వదిలేయచ్చు కదా. అవసరం అదంతా అవసరమా? ఈడు మనిషే కదా, లోపల ఉన్న వాళ్ళు మనిషి, ఈడు మనిషే కదా. అయిపోయింది. ఇప్పుడు ఈడేమన్నా రియాక్ట్ అయ్యాడు పని. ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, ఈడు కూడా ఇప్పుడు కేసులు కానీ ఇవన్నీ పెట్టచ్చు కదా. ఇవన్నీ ఎందుకు పెట్టలా? వద్దులే బావా ఇదే అన్నా నాతో. నేను ఇప్పుడే ఫేక్ చేయట్లే, చెప్తున్నాం కదా. ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత కింద నైస్ కమెంట్లు పెడతారు. వచ్చాడండి, అవును వచ్చాను, నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తాను, నా ఇష్టం. ఓపెనింగ్ చెప్తున్నా, ఇప్పుడు దాకా నేను ఒక్క సీజన్ కూడా చూడలేదు బిగ్ బాస్. ఈ సీజన్ కూడా నేను చూడలేదు. కేవలం అమర్ ఉన్నాడని చెప్పి నేను అక్కడక్కడ వీడి కోసం చూశాను. నేను ఒక్క సీజన్ కూడా చూడలేదు. మరి ఎందుకు నీ ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తాను అంటే నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తాను, నా ఇష్టం అది. దీనికి నన్ను కూడా తిట్టారు బూతులు. నేను ఫస్ట్ 5 weeksలో నేను ఎప్పుడు నామినేషన్ ఉన్నా నేను పోస్ట్ పెట్టేవాడిని, ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నా అబ్యూజ్ వర్డ్స్ చాలా వాడారు నా మీద. మా అమ్మ ఎవరిని వదలలేదు, మా అమ్మని తిట్టారు, మా ఆవిడని తిట్టారు, మా నాన్నని తిట్టారు. నేను ఏం బాధపడలేదు. నేను ఏమన్నా రిటర్న్ కనీసం రిప్లై ఇచ్చాను, రిప్లై ఇచ్చి వాళ్ళని ఏమన్నా అనలేదు. నా ఫ్రెండ్ నా ఇష్టం, నేను సపోర్ట్ చేసుకుంటా. నన్ను ఎవ్వడో టచ్ కూడా చేయలేదు నన్ను. నేను చెప్తున్నాను కదా, ఏం చేస్తారు బయట చెప్పండి. ఒక నిజంగా చెప్తున్నాను, సీరియస్లీ అడుగుతున్నాను. నేను ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేసుకుంటా, వద్దని నాకు మీరెవరు? కొన్నిసార్లు అయితే నీ వీడియోస్ మేము చూడం, మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే మానే. ఆ 100-200 మంది కోసం నేను బాధపడుతున్నాను. కోట్ల మంది నా వీడియోలు చూస్తున్నప్పుడు ఆ 100-200 మంది కోసం నేను అంటే ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం మానేయాలి అంటే ఇంకా ఒక అర్థం అనేది ఉండదు అనమాట. ఫ్రెండ్షిప్లో అర్థం ఉండదు. అంటే ఈడేదో నెగిటివ్ అయ్యాడు ఫస్ట్ 2-3 వారాలు, నెగిటివ్ అయ్యాడు. ఎందుకు నాకు అర్థం కాలే నెగిటివ్ అవడం అంటే లోపల ఎవరైనా రేప్ చేశాడు వీడు, లేకపోతే లోపల ఏమన్నా మర్డర్లు చేశాడా? అది గేమ్. అది ఇంక గేమ్లో చూడకుండా నువ్వు సపోర్ట్ చేసావంటే నీ వీడియోలు చూడడం, లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను కొడతావు నన్ను, అంటే కొట్టేస్తావు నన్ను ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే. రావాల్సింది ఒకసారి అంత ఈజీయా? అంటే ఒక పర్సన్నే నేను ఎప్పుడు ఎవరికి రిప్లై ఇవ్వలేదు, ఎవరిని క్రిటిసైజ్ కూడా చేయలేదు. వేరే ఒక కంటెస్టెంట్ గురించి నేను ఎప్పుడు బ్యాడ్గా కమెంట్ పెట్టడం కాదు, కనీసం వీడియో కూడా పెట్టలా. వీళ్ళు ఇట్లా ఆడుతున్నారు, ఇట్లా ఆడుతున్నారు మా వాడిని, నేనేం పెట్టలేదు. నేను నా ఫ్రెండ్కి నేను స్టాండ్ తీసుకున్నాను. నేను ఇన్ని పడిపోయి నా ఫ్రెండ్ పక్కన ఉంటానని చెప్పాను. నేను అందరూ నన్ను సపోర్ట్ చేశారు, దానికి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. మీ ఫ్రెండ్కి మీరు బాగా సపోర్ట్ తీసుకుంటున్నారు, పాజిటివ్ కామెంట్స్ పెట్టిన అందరికీ థ్యాంక్ యూ. నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ నేనేం చేయలేనండి, డాక్టర్ చూపించుకోండి, నేనేం చేయలేను ప్లీజ్. సీరియస్లీ నా వీడియోలు చూడడానికి నాకు అర్థం కాలేదు. సంబంధం లేకుండా నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తుంటే ప్రొఫెషనల్కి పర్సనల్ కలుపుతారని నాకు అర్థం కాదు. ఏమీ సంబంధం లేదు. వాడు గేమ్ ఆడుకుంటున్నాడు, గేమ్ బాగా ఆడాడు, బాగా ఆడిస్తాం కదా, అది లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వేమో లోపల నేను కెమెరా పెట్టుకుని చూసావా? ఏమీ చూడలేదు కదా, నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు లోపల మనిషిని? ఏమన్నా తెలుసా? పోనీ అక్కడ ఉన్న కెమెరాలు 40 కెమెరాలు ఉంటాయి మొత్తం అంతా, 85 కెమెరాలు ఉంటాయి కదా. సో ఈ చూపించరు. ఈ 85 కెమెరాస్ ఉంటాయి కదా, ఈ 85 కెమెరా మీద ఆపరేటర్లు కమెంట్ పెట్టిన వాళ్ళందరూ ఇలా ఏమన్నా చూసారు కళ్ళ ముందు ఏం జరుగుతుందని చెప్పి? లోపల ఏమన్నా తిడుతున్నారో, లేకపోతే ఈ కాలుకి వెళ్ళి అడ్డు పెడుతున్నారో, ఇవన్నీ ఎవరైనా చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. అమర్కి ఫిట్స్ వచ్చేసిందంట, నాకు ఒకటి కాల్ చేస్తాడు. ఒక వీడియోలో మనడు గట్టిగా అరిచాడు, అది ఆడ ఎమోషను. ఎందుకు అరుస్తాడు మీ ఫ్రెండ్? ఎందుకు ఓవర్ చేయడం ఏంటి? నువ్వు ఉంటే తెలుస్తుంది ఆ సిచ్యువేషన్లో. ఆ సిచ్యువేషన్లో ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ ఏం ఫేస్ చేస్తున్నాడో. బిగ్ బాస్ అనేది చాలా టెన్షన్, ప్రెషర్ ఉన్న ఒక గేమ్ అది. ఎన్నిసార్లు నాకు వీడు లోపలికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నాన్న భయం వేస్తుంది. బావో ఏమవుద్దో తెలియదు బావా, జాగ్రత్త బావ, వెళ్తే కొట్టుకునే రావాలి, లేకపోతే మధ్యలో నేను భయపడ్డాను. నేనేం ఎంకరేజ్ చేశానని నేను చెప్పాను అందరిలాగా. నేను ఓపెన్గా చెప్తున్నాను, నా ఫ్రెండ్ నాకు కావాలి,
నా ఫ్రెండ్కి బ్యాడ్ నేమ్ రాకూడదు. నేను ఈ ఉద్దేశంతో లోపలికి బాగా చూసుకో జాగ్రత్తగాడు, నాకు ఇక్కడ వెళ్ళటం అంటే నాకు టెన్షనే. వెళ్ళాడు మొదట 5 వారాలు చూసి నేను భయపడ్డాను, బాగా ఏంటి ఎట్లా ఆడుతున్నాడు అనుకున్నాను. నేను చెప్తున్నా కదా, అయినా సరే లేదు, నేను నా ఫ్రెండ్ పక్కన నేను ఉంటాను. నేను తిడితే తిట్టుకొని నేను ఏం చేయను. నేను చెప్పాను కదా, నేను ఏమీ చేయలేను. నేను రియాక్ట్ అవును అంతే. మా పనులు ఉన్నాయి కదా, మా పనులు మేము పక్కన పెట్టలేము. మేము మా పని అంటే మాకు తల్లి లాంటిది. మా తల్లిని పక్కన పెట్టి మీ జోలికి వస్తే వేరే రేంజ్లో ఉంటుంది అది. సో అవన్నీ మేము చెయ్యం. మేము ఎందుకంటే పద్ధతి. మా ఇంట్లో మా పేరెంట్స్ మా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మాకేమన్నా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. నాకు ఆంటీ అన్న నాకు అమ్మలాంటి వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. నేను చెప్తున్నా కదా, ఆంటీ చాలా బాధపడ్డారు. తేజు కూడా అదే ఇప్పుడు సరంగా మళ్ళీ ఇప్పుడు ఆ ఏడుపు ఆ కాన్సెప్ట్ ఎందుకులే కానీ, బట్ స్టిల్ హక్ చేసుకుని ఏం డైలాగ్ చెప్పాడు ఆ రోజు ఒకసారి చెప్పరా? ఇలా చూస్తాను అనుకోలేదురా, అసలు నేను ఇలా చేస్తే నేను తట్టుకోలేకపోయాను అన్నాడు. ఓకే వచ్చా హ్యాపీయే, కానీ వాడు వచ్చాడు కదా అది ఇంకా హ్యాపీ నాకు. చెప్పే కదమ్మా, మా పనులు మేము పక్కన పెట్టలేము. మాకు ఇదే తల్లి లాంటిది. మా తల్లిని మేము పక్కన ఎట్లా పెడతాం మేము? ఇప్పుడు కమెంట్లు పెట్టిన వాళ్ళందరి జోలికి మేము వెళ్ళొచ్చు. మేము ఎవరిని పెట్టారో ఇన్ఫ్లుయెన్స్ అంతా పడి పట్టుకోవచ్చు మనుషులు. మేము పక్కన అంతా పెట్టట్లేదు. మేము వాళ్ళంటే కూడా పెట్టిన వాళ్ళంటే కూడా మాకు అవసరం లేదు కదా. మాకు ఎందుకు మాకు పనులు? మాకు పని పక్కన పెడితే ఎంత చండాలంగా ఉంటుంది ఇవన్నీ. సో డిగ్నిటీ మెయింటైన్ చేసాం. అవసరం లేదు, వీడికి అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను ఎవరికి రిప్లై కూడా ఇవ్వలేదు. వద్దులేమ్మా వద్దులే, అవసరం లేదు, కొన్నాళ్ళు పోతే వీళ్ళని అర్థం చేసుకుంటారని చెప్పి వీడికి నాకు హోప్. ఎప్పుడన్నా వీళ్ళు ఫ్యూచర్లో ఓహో మనం తప్పుగా అర్థం చేసుకున్నాం మనిషిని అని చెప్పి కనీసం వాళ్ళు అర్థం చేసుకుని సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు. మాకు హోప్. మేము ఎవరి మీద పగబట్టలేదు. మేము ఆ నేచర్ కాదు కదా స్టార్టింగ్ ఇప్పుడు మాకు మొదటి నుంచి మాకు లేదు. మేము కష్టపడే పైకి వద్దాం అనుకున్నాం. మేమేం చేసుకుంటే మీకెందుకు, అది మా ఇష్టం. అది డబ్బులు వచ్చాయా, తిన్నామా, తిరిగామా, సినిమాలు చూసామా, అంతే, పడుకున్నామా, ఇవే ఉండే మాకు ఫస్ట్ నుంచి. ఇప్పుడు అలానే ఉంది, ఏం మారేదైతే ఏం లేదు. అసలు మార్పులు అంటే ఏమీ లేవు. బట్ ఒకటే చెప్తున్నాను, కుటుంబాల జోలికి వస్తే ఎవరో ఊరుకోరు. కాబట్టి నా కుటుంబం జోలికి ఫ్రెండ్స్ జోలికి వస్తే మాత్రం నేను కూడా ఊరుకోను. సో సర్లే, ఇప్పటి వరకు హాట్గా అయిపోయింది కాబట్టి అరే ఇప్పుడు అమర్ని మనం చూస్తున్నామంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం ఆ స్ట్రగుల్స్ చూసాము. ఇప్పుడు మనోడు ఒక రేంజ్లో ఫేమస్ అయిపోయాడు. ఆ ఫీల్ ఎలా ఉంది అంటే వీడిని ఈ పొజిషన్లో చూడడం నీకు ఎలా ఉంది? అండ్ ఇదే ఐ డ్రీమ్లో మీరిద్దరూ కలిసి చాలా వీడియోస్ చేశారు. నువ్వు కూడా అంకుల్తో కలిపి డాడీతో కలిపి టైప్స్ ఆఫ్ ఓనర్స్. మాకు ఇది ఏమంటారు, మాకు మదర్ లాంటిది. మాకు ఒక అవకాశం ఫస్ట్ మాకు దొరికిందే ఐ డ్రీమ్. మాకు ఐ డ్రీమ్లో వీడియో నేను ఎంత పాలిష్ అయ్యామంటే అమర్ నేను దాదాపు ఒక 200 వీడియోలు పైన చేసాం మేము. మోర్ దాన్ 200 వీడియోస్ చాలా పాలిష్. కొన్ని రిలీజ్ కూడా కాలేదు, ఇంకా అన్ని ఉన్నాయి చెప్పాలంటే. బ్యాకప్ వీడియోస్ అన్ని ఉన్నాయి. మాకు మేము చెయ్యని పాత్ర లేదు, మేము వెయ్యని వేషం లేదు. అన్ని చేసాం, అన్నీ చేసేసాం. అన్ని ఎవ్రీథింగ్ చేసాం. ఏ క్యారెక్టర్ వెళ్ళని చెప్పు, బాబాజీ గెటప్లు, అమ్మాయి గెటప్లు అన్నీ అయిపోయినాయి. పౌరాణిక గెటప్లు కూడా వేసాము అన్నీ. సో మాకు ఇంత స్కోప్ రావడానికి, మా స్కిల్స్ ఇంకా పాలిష్ అవ్వడానికి కారణమే ఐ డ్రీమ్. అది నేను మా నాన్నతో కలిసి మా మెయిన్ చేయడం. అంకుల్ ఆర్టిస్ట్ అని నాకు తెలియదు. ఆయన ఆల్రౌండర్. నాన్నకి చాలా ఇష్టం నటించడం, అది మాతో ఇంకా బాగా ఇష్టం. అసలు అంకుల్ రియాక్షన్, మనం ఆంటీ గురించి తేజు గురించి మాట్లాడుకున్నాం కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ అంకుల్ రియాక్షన్. నాన్న అసలు నన్ను చూడకుండా ఉండలేడు కదా, రాగానే అసలు కవగలించి చేసుకో నాన్న అసలు బాగున్నా అంటే ఆయన ఆనందం, ఓ పక్క భయం. నాకు అమ్మ చెప్తుంది, వెనకల కారులో వస్తున్నాడంట డాడీ, వస్తున్నప్పుడు కొడుతుంటే ఎవరు వాళ్ళకి దండం పెడుతున్నాడంట కొట్టకని అని చెప్పి. ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఒక కొడుకుగా నేను అదే ఇవ్వాల్సింది మా పేరెంట్స్కి. ఆ స్టేజ్ తీసుకొచ్చారే వాళ్ళకి, ఆ పెద్దవాళ్ళు ఏడ్చిన ఏడుపు మంచిది కాదు. అన్నిటికీ పైన లెక్క ఉంటుంది నందు. ఉంటుంది, మేము అనకపోవచ్చు లేకపోని మాకు ఆడికి మాకు వర్క్ వచ్చి మేము ఏదో ఒక ఆగిపోతాం బౌండరీ దగ్గర. కానీ పైన అన్నీ చూస్తుంటారు కదా. ఆయన అంత బాధ పెట్టారు ఆయన్ని. సరే, మీ ఇంట్లో కూడా ఉంటారు కదా, మీకు జరగకుండా పోదా ఏదో ఒక రోజు? అలా అవ్వకూడదనే కోరుకుంటున్నాను, కానీ చేయకండి అలా. కానీ అంతే, అంత పెద్దవాళ్ళని బాధ పెట్టి మనకి ఏం సాధిస్తాం? సంతోషంగా చూసుకోవాలి. ఏదైనా కావాలంటే ఇవ్వాలి, చెయ్యాలి. ఏం చేశారు? నన్ను కన్న పాపానికి వాళ్ళు ఏడవల్ల ఏమంత తప్పు? మిగిలిన వాళ్ళంతా అంత నీతి నిజాది బతుకుతున్నారు బయట, అంత ఉత్తమంగా ఉన్నారా? వావ్. సో అనంతపూర్ సిటీలో అవును గ్రాండ్ వెల్కమ్. అవును, అది చాలు నాకు. కాలేజ్లో
దట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో. అంతమంది ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఫ్యాన్స్ ఉన్న సొంత ఊర్లో. అండ్ అక్కడున్న నా ఫ్రెండ్స్ లోకేష్ కానీ, మారుతి కానీ, నంద కానీ, భరత్ కానీ, సాయి కానీ, వీళ్ళందరూ ఎంత స్ట్రగుల్ అయ్యారు తెలుసా నా కోసం, ఎంత కష్టపడ్డారు. అండ్ పర్సనల్గా నేను ఇంట్లో నేను సొంత తమ్ములా చూస్తారు, లతక్ కానీ, బేబక్ కానీ, వీళ్ళు కూడా ఎంత సపోర్ట్ చేశారు తెలుసా. నిజంగా నేను అనుకోలేదురా నా వెనకాల ఇంత పెద్ద ఆర్మీ ఉంటుంది అనుకొని. చాలా గట్టిగా చేశారు. అబ్బో నాకు మనోడికి సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు నరేష్ చాలా నరేష్ అసలు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం. నెంబర్ 1. నేను ఇప్పుడు నా విషయం కూడా పక్కన పెట్టు, గట్టిగా నరేష్ తోప అందరికంటే. నరేష్ గురించి పర్టికులర్గా ఒక క్వశ్చన్ అడగాలంటే, నీకు సపోర్ట్ అప్పుడు రవి కొంచెం బిజీ ఉంటే నేను నరేష్తో ఒక ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో అమర్ లోపలికి వెళ్ళిన తర్వాత మారిపోయాడు అని అంటున్నారు కదా. అమర్ని రివర్స్లో చదివితే RAMA రామ, AMAR అమర్ అని చెప్పి ఒక కొటేషన్ చెప్పాడు. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. నాకు చాలా, అది నువ్వు రీల్ చూసావో లేదో నాకు తెలీదు. అంటే వీడికున్న ఫ్రెండ్స్లో ఈ 10 yearsలో అంత ట్రూ జెన్యున్ ఫ్రెండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నువ్వు ఒక్కడేగా తెలుసు. నీ తర్వాత అంత షార్ట్ టైంలో నాకు అలా నరేష్ అనిపించాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చూసుకొని. ప్రతి వారం ఏదో వీడియో పెట్టేవాడు. ఒక ఓన్ బ్రదర్ ఉంటే వీడిని ఎంత కేర్ చేస్తారో. నేను బయటికి వెళ్ళాడు, నేను లోపలికి వెళ్ళాడు ఒకటే మాట, నా కోసం నించుంటావా అన్నాను. నువ్వు బయటికి వచ్చేంత వరకు కాదు, నువ్వు వచ్చిన తర్వాత నేను నించుంటాను అని మాట ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ సపోర్ట్ అందువాడు. నరేష్ సూపర్ అసలు. అంతకన్నా నేను చేసింది పిల్ల సపోర్ట్. నిజంగా చెప్పాలంటే నథింగ్. వీడి గురించి స్టాండ్ తీసుకొని ఆడ అలాగ కాదు, ఆడు వేరు అసలు. నేనైతే నరేష్కి నేను క్రెడిట్ నరేష్కి ఇస్తా మోస్ట్లీ సపోర్ట్. అమ్మో వీడియోలో నుంచుని పెట్టి పక్కన మనుషులు అట్లా అమ్మో చాలా కష్టం. తిట్టినా కూడా ఎదురెళ్ళాడు తెలుసా అందరికీ. మీకు ఏం చూసారు ఇలాగే అడిగేవాడు వీడియోలు పెట్టి. మీరు చూడకుండా మాట్లాడకుండా గట్టిగా పెట్టేవాడు వీడియోలు. అమ్మో అసలు మనోడు గట్స్కి కానీ మనోడు సపోర్ట్కి కానీ. అంటే నరేష్ ని కూడా చాలా మంది మెసేజ్లు పెట్టి నీకు అవసరమా, మనోడు కూడా ఇబ్బంది పడ్డాడు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని పెట్టారు. చెప్పిన కదా ఇంకా నుంచి అలాంటివి ఏమి ఉండవు. సో ఇప్పుడు మన షో నుంచి నరేష్కి నువ్వు ఇప్పటివరకు ఏదైనా ఇంత సపోర్ట్ చేశాడు కాబట్టి నువ్వు ఏమైనా చెప్పాలి అనుకుంటే అసలు నరేష్కి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్పి నేను ఫ్రెండ్ని దూరం చేసుకోలేను. వద్దు బావ, ఎప్పటికీ నాతోనే ఉంటాడు. నా వాడు అంతే. బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ మేబీ 3 months తన ప్రాజెక్ట్స్ కూడా వదిలేసాడు. ఓ సో బిగ్ బాస్ తర్వాత ట్రూ ఫ్రెండ్స్ ఎవరు, ట్రూ పీపుల్ ఎవరు అనేది బాగా తెలుసుకున్నట్టున్నావు. అర్థం తెలుసులే. ఎవరన్నా మనిషిగా మార్పు కోసం ఎక్కడ తెలుసు. ఎవడు ఏంటంటే అవన్నీ పక్కన పెడితే నాకేం తెలుసా, నెక్స్ట్ మేము ఏం సినిమా చేయాలి, ఫస్ట్ మీ ఇద్దరం కలిసి ఎప్పుడు చేయాలి సినిమా చేయాలి. కాంబినేషన్ లో ఎన్నో సిరీస్ చేశారు, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మూవీస్ చేశారు. అసలు మీ ఇద్దరు కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు సినిమా వస్తుందని ఫిక్స్ అయిపో, కంపల్సరీగా చచ్చిపోతాం నౌకలకి జనాలు జోకులకి. ఆల్రెడీ ప్లాన్ లో ఉన్నారా? తిట్టినోళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది బిగ్ బాస్ కాదు, ఇది థియేటర్ సినిమా. ఇది పక్కన పెట్టండి. ఆల్రెడీ ప్లాన్ లో ఉందా? మావయ్య గారు డైరెక్టర్, ఒక పక్క హీరో, ఒక అంటే అరే మీ ఇద్దరు కాంబినేషన్ లో చేస్తే అసలు అంటే మల్టీ స్టారర్ మూవీ చేస్తారా? మల్టీ స్టార్ ఎందుకు? నేను కమెడీ సునీల్. నేనే అంబానీ సినిమా చూసావా? నేనే అంబానీ సినిమా చూసావా? ఆర్యను పక్కన సంతానం ఉంటారు, అలా ఉంటది మా కాంబో. నేను సంతానం, ఆర్య అన్నమాట. అలా ఉంటది అంటే మా కాంబో డైలాగ్స్. తరుణ్ సునీల్ ఎలా ఉంటారు, నువ్వు వదిలేస్తే అది వేరు, మామూలుగా ఉండదు. ఈ ఇయర్ లో జరుగుతుంది అది కంపల్సరీ, ఖచ్చితంగా అవుతుంది. సంవత్సరం కంపల్సరీ వస్తున్నాం. ఓకే. సో ఐ డ్రీమ్ లో వర్క్ చేశారు. ఇక్కడ నుంచి జర్నీ కొంచెం ఎక్కువ, అంతకు ముందు కూడా స్టార్ట్ అయింది. లక్. సో ఇక్కడే వర్క్ చేసి ఇదే స్టూడియోలో, ఐ డ్రీమ్ స్టూడియోలోకి వచ్చిన వాళ్ళిద్దరు పెద్ద సెలబ్రిటీ రేంజ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తున్నారు బయట, ఐ డ్రీమ్ నుంచి ఇంత పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఇద్దరు, మేమిద్దరు. ఇక్కడ ఫుడ్ గురించి ఐ డ్రీమ్ లో మీ గురించి నేను చాలా విన్నాను. ఫుడ్ గురించి కొట్టుకునే వాళ్ళు, ముఖ్యంగా వీడి గురించి. నాకు ఫుడ్ ఎక్కువ ఇష్టం, స్విగ్గీలు అసలు గంటకు ఒకసారి స్విగ్గీయే ఏదో తింటానే ఉండేవాళ్ళు. ఒక సీన్స్ లో ఇద్దరం బయట కూర్చున్నప్పుడు మా పొట్లు ఇలా వచ్చాయి అనమాట, షర్ట్లు ఇలా ఓపెన్ అయ్యాయి. అప్పుడైతే ఏంట్రా షర్ట్ దారుణంగా ఉంటే
మొత్తం ఘోరంగా ఉందిలే అనుకునే వాళ్ళం అసలు. బట్ ఎవరు చెప్తా కదా, ఎంత మనని తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నా మనతో మాట్లాడే సరదాగా సంతోషం మన వాళ్ళు 3 ఫ్రెండ్స్ ఉన్నా కానీ మనం 300 సంవత్సరాలన్నా బతకచ్చు, హ్యాపీగా బతికేయచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. 30,000 మంది తిట్టుకొని ఒక ముగ్గురుతో కూర్చొని మనం సరదాగా మన పాత విషయాలు మాట్లాడుకుంటాం చూసావా, నీకు మించిన సంతోషం ఇంకెక్కడ అది కూడా. సో ఒకటే అందరికి నేను చెప్పదలుచుకోండి, ఈ నెగిటివిటీస్ ట్రోల్స్ ఐ వోంట్ కేర్, నేను అసలు నేను పట్టించుకోను. మీరు టైం తీసుకొని హ్యాపీగా మీకు కావాల్సింది చేసుకోవచ్చు. అండ్ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా అభిమానులు కానీ, నా ఫ్యాన్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఒక్క విషయంలో థ్యాంక్ యూ చెప్పలేను. ఏదో ఒక రోజు మీ అందరికి ఉపయోగపడేలాగా నేను ఉంటాను, చేస్తాను. తొందరలో మీ ముందుకు వస్తాను. నేను విన్నాను, నేను ఉన్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. అసలు ఏ రేంజ్ లో అసలు హీరోలే. రవి ఇందాక ఒక డైలాగ్ అన్నాడు, వీడు బిగ్ బాస్ నుంచి అంత ఫేమ్ తెచ్చుకున్న వాడి షర్ట్ చూసావా, వాడు అంతే సింపుల్ గా ఉంటాడు అంతే, అసలు ఆరబాటలు ఉండవు. మీకు అంటే మీకు తెలియక మనిషి గురించి తెలియక తిట్టారులేండి, ఏం చేయలేము. ఇంకా ఐ కాంట్ డూ ఎనీథింగ్. బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇంకొదిలేండి, చాలు ఎదవకర్మ. ఓ తిట్టుకున్న చాలు కదా, సపోర్ట్ చేయండి. ఇంకా అంటే టాలెంట్ సపోర్ట్ చేయండి. అమ్మ ఆ బిగ్ బాస్ పక్కన అది బిగ్ బాస్ అది టాలెంటే కాదు, అది వేరేది. దట్ ఈస్ ఎ గేమ్ షో. బాబుకి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ గుర్తించండి, అవన్నీ పక్కన పెట్టండి ప్లీజ్. ఇప్పుడు సంక్రాంతి అల్లుడు, ఫస్ట్ సంక్రాంతి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నెక్స్ట్ ఏ ట్రిప్ కి వెళ్తున్నారు, ఏంటి ప్లాన్స్? డైరెక్ట్ యూఎస్ఏ అన్ని తిరిగి కొరియా వెళ్ళాడు. చాలా ఉన్నాయి మనకు ఈ ఇయర్, చాలానే ఉన్నాయి. అంటే కొన్ని ఈవెంట్స్ పరంగా కూడా ఉన్నాయి, షూట్స్ పరంగా కూడా ఉన్నాయి, కొన్ని మాకు వెకేషన్స్ పరంగా కూడా ఉన్నాయి. వెళ్ళాలి మేము కూడా ఈసారి అనుకుంటున్నాము. చాలా మేము ఎన్ని సంవత్సరాల నుంచి పోలం బయట కలిసి వెళ్ళాలి కంపల్సరీగా. సో సరే ఫ్యామిలీస్ తో హ్యాపీగా వెళ్తున్నాం. సరే నేను కూడా వేసపోతాం మీరంటే ఫ్యామిలీస్ మాతో పాటు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ఉండవే. ఈ రోజు వదిలేస్తా. అండ్ అందరికన్నా ఇంకో విషయం చెప్పాలంటే, ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పా, ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్, పాపం ఎన్నో తిట్టి అన్ని భరించి స్టాండ్ తీసుకుంది. ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. నుంచుందండి పాపం, నందు పాపం నిజంగా సీరియస్లీ తిట్టకండి పాపం, నుంచుంది కదా అని చెప్పి కూర్చోబెట్టకండి, ఇంకొంచెం పైకి మనకు కావాలండి ప్లీజ్. వెళ్దాం, ట్రిప్కి వెళ్దామే. మంచి స్పాన్సర్ చేస్తాను నేను, ఎంజాయ్ చేద్దాం. కెమెరాస్ ముందు ప్రామిస్ చేశాడు రా, హ్యాపీ పోదాం, దాని సంతోషంగా వెళ్దాం. అలా ఏం లేదు, ఫ్లైట్ నాది హోటల్ నీది. ఫ్లైట్ మాది హోటల్ నీదంట, అంతే కదా. మీ కాంబినేషన్ లో ఎంజాయ్ చేయడమే అది ఎక్కువ. అండ్ పర్టికులర్ గా అమర్ గురించి నేను ఒకటి చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, కొంతమంది కెమెరాకి చెప్తా, సపోర్ట్ చేస్తున్నావు, వాడి సైడ్ ఎందుకు నుంచున్నావు, నీ వాల్యూ తగ్గించుకుంటున్నావు, అవసరమా నీకు అన్నా వినకుండా నేను స్టాండ్ తీసుకున్నా. ఇన్ కేస్ వాడు తప్పు చేసినా కూడా వాడు నా ఫ్రెండ్ కాబట్టి బరాబర్ సపోర్ట్ చేస్తా బ్రో. నీకేమైనా ప్రాబ్లం ఉంటే మనకి వేలేప్పుడు కూడా రాదు మనకి, సర్లేండి. సో బరాబర్ సపోర్ట్ చేస్తాం. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి, కమెంట్లో పెట్టినా ఓకే, ఫైన్ ఫర్ మీ. సో అమర్, రవి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. పాన్ ఇండియా స్టార్ అయిపోయావు. త్వరలోనే ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి, ఇలానే హిట్ కొట్టాలి, మళ్ళీ మనం ఒక సక్సెస్ మీట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో అమర్ గురించి ఇదనమాట, నో ఫిల్టర్స్ ఇంటర్వ్యూ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకేమైనా ఫైనల్ కన్వే చేయాలనుకుంటున్నారా మీ అభిమానులకి ఇద్దరు కాంబినేషన్ లో? షో వదిలేండి, ఇంక దండం పెడతాను. ఇంకా టాలెంట్ ఉంది కుర్రోడికి, అది గమనించండి చాలు ప్లీజ్. అది వదిలేండి, అదపకర్మ. షో అంటే బిగ్ బాస్ అంటారు ఏంటండి? అది ఏమన్నా అది ఏడుకోవట్లేదు అన్న గుడి, అది ఏమన్నా బిగ్ బాస్ అయిపోయింది, బిగ్ బాస్ అయిపోయింది, ఎంత స్ట్రగుల్ అయ్యాం, సక్సెస్ వచ్చింది, సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి. సో నెక్స్ట్ ప్లాన్ చేయాలి, మాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి. కాలేజీలో ఓకే బాయ్ అండి. థ్యాంక్ యూ అందరికి. మా ఇద్దరిని ఇలానే బ్లెస్ చేయండి, మా ఇద్దరిని ఇలాగనే పైకి తీసుకురండి. మీకెంతో
ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఎస్, మీ అందరితో మెప్పు పొందడం మాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, తిట్టుకోకండి ప్లీజ్ అండి. ఇంట్లో మా అమ్మ కమెంట్ చూస్తుందండి, మీరు తిడుతుంటే బాధపడరా? ఓకే, బావా బావా నీకు ఒక చెల్లి ఉంటే ఓన్ సిస్టర్ వాడికి ఇచ్చిన అయిపోయేది. బావా బావా రిలేషన్ పెళ్లి అయిపోయింది ఈ పాటికి, ఇప్పుడు దాకా తన్ని పెళ్లి చేసేవాడికి అప్పుడే ఎప్పుడో అయిపోయేది. ఈ పాటికి కిడ్స్ ఎత్తుకుని తిరిగాడు. అవ్వా నెక్స్ట్ తిరుగుతాడులే. అమ్మో. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరితో నాకు ఫార్మల్గా మాట్లాడడం అయిపోయింది అనమాట. సో నో ఫిల్టర్స్ కాబట్టి ఇంకేమైనా చెప్పాలనుకున్నా చెప్పేస్తారు. అయిపోయింది, కట్ చేసానన్నా. ఇప్పుడు ఎంత బాగా చెప్పేది 100 సార్లు చెప్పాను కట్. సరే అదనమాట మన వాళ్ళ గురించి. మీరు ఇంటర్వ్యూ చూస్తే జెన్యున్గా అమర్ ఉన్నాడు లేదు, ఫిల్టర్స్ లేకుండా ఆడాడు అనేది ఆల్రెడీ మీకు అర్థమైంది. సో తిట్టే వాళ్ళు తిట్టుకోండి, అవే మాకు బ్లెస్సింగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్.